జూపాక శివ చాలా అసలు నాకు చాలాసార్లు పరిచయం, కానీ నన్ను అందరికీ పరిచయం చేస్తున్నది శివ అన్ననే. ఇప్పుడు అన్న అనాలనా ఫ్రెండ్ అనాలనా తెలియని పదం, కానీ ఓయూ అంటే శరత్ అన్న ఉంటాడు. బాబాసాహెబు, బుద్ధుడు, పూలే, పెరియార్ వీళ్ళందరినీ అందరూ రాజకీయాలకు వాడితే అన్న కల్చరల్ రివల్యూషన్ కోసం వాడతాడు. మరి అనేక పోరాటాలని అనేక ఉద్యమాలని ఇక్కడ నిర్మించి డిక్టేటర్ లాగా అన్ని పని చేయరు మీరు అని చెప్పేసి అందరినీ పొడిచి మరీ ములుగరతోటి నడిపిస్తూ ఉంటాడు. నేనైతే ఎప్పుడు పొడిపించుకోలే. సో శరత్ అన్నని, మా జాన్ జిగిరి అన్నని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. డప్పులు కొట్టే వాళ్ళు ఉన్నారా? ఆహా, గట్టిగా ఒకసారి కొట్టు. అంతరాని తనమంట పెరియారు, అంతరాని తనమంట పెరియారు, దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు. అంతరాని తనమంట పెరియారు, దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు. అంతరాని తనమంట పెరియారు, దానికి అంతరాని తనమంటే అంతరాని తనమంట పెరియారు, దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు. బ్లాక్ ప్యాంథర్ అంటే నరేష్ నన్ను ఒక్కనే అనుకున్నాడు, కానీ ఇంతమంది బ్లాక్ ప్యాంథర్స్ ఉన్నందుకు మీ అందరికి హ్యాట్స్ అప్ ఒకసారి గట్టిగా. అంతరాని తనమంట పెరియారు, దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు. అంతరాని తనమంట పెరియారు, దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు. మూఢ నమ్మకాలంటే పెరియారు, దాన్ని ముంచి తన్నమన్నాడు పెరియారు. మూఢ నమ్మకాలంటే పెరియారు, దాన్ని ముంచి తన్నమన్నాడు పెరియారు. మనువాదమంటే పెరియారు, దాన్ని మంట పెట్టమన్నాడు పెరియారు. మనువాదమంటే పెరియారు, దాన్ని మంట పెట్టమన్నాడు పెరియారు. బ్రహ్మనిజమంటే పెరియారు, దాన్ని బట్టలు కొట్టన్నాడు పెరియారు. పెరియారు 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 పెరియారు, నువ్వు మనువాద గుండెల్లది వల్వరు. పెరియారు పెరియారు పెరియారు, నువ్వు మనువాద గుండెల్లది వల్వరు. పెరియారు పెరియారు పెరియారు, నీకు బహుజనులందరి జోహారు. పెరియారు పెరియారు పెరియారు, నీకు బహుజనులందరి జోహారు. జోహార్ పెరియార్, జోహార్ సదువుల తల్లి సావిత్రిబాయి ఫులే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే, జోహార్ భారత్ పితా బాబా సాహెబ్ అంబేద్కర్. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా, సేవ్ కాన్స్టిట్యూషన్. మిత్రులారా, మీకు అందరికి ఆకలి అవుతున్నది. ఎందుకంటే నరేష్ ముచ్చట పెడతాడు, కానీ అన్నం చాలా తక్కువ పెడతాడు. ఎందుకంటే ఆయనకే గతుండదు కాబట్టి. మాలక్కనే ఉపాసాలు అనుకుంటే తిరిగిడు, కానీ ఎప్పుడు కూడా తన కమిట్మెంట్ను ఎక్కడ కూడా తప్పలేదు. దట్ ఈస్ నరేష్ నలిగంటి శరత్. ఇద్దరు ఉన్నారు. అంతమంది బుద్ధుడు ఈ గుయ్యి ఎందుకంటే ఓకే, అది బేస్ ఎక్కువైతే దాని ఎదురుగా ఏమంటే వస్తూ ఉంటుంది. కొంచెం బేస్ తగ్గించు, పాట పాడేటప్పుడు మాత్రం బేస్ పెట్టు. బుద్ధునికి ఎదురైంది బౌద్ధ భిక్షువులను, అరేని ప్లీజ్, బౌద్ధ భిక్షువులను చంపిలో సత్యం చెప్పినాను. సోక్రటీస్ను, కోపర్నికస్ను ఈ చరిత్ర తెలుసు. చంపేసిన వాళ్ళందరినీ సత్యం చెప్పినందుకు, ట్రూత్ చెప్పినందుకు చంపేసాను. హలో, ట్రూత్ చెప్పినందుకు చాలా మంది హత్యలు కావించబడ్డారు, చంపబడ్డారు. వాళ్ళ పుస్తకాలు తగలబెట్టబడ్డాయి. వేమన ఇట్లా చాలా మంది హత్య కావించబడ్డారు.
కొన్ని రాజ్యాలు కూల్చబడినాయి. అయినా కూల్చబడ్డ వాళ్ళు, కాల్చబడ్డ వాళ్ళు బూడిదేం కాలే, చరిత్ర నిల్చున్నారు. రేపు మనము దేవుడు, మూఢనమ్మకాలు, కులము, మతము వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళకు కూడా సంపద ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ వెనుక ఫ్యాన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళ ఛానల్ చూపించకపోవచ్చు, వాళ్ళని ద్రోహిలుగా ముద్ర వేయచ్చు. నరేష్ లాగా చాలా అంటే సమాజానికి ద్రోహిగా కూడా ముద్ర వేసి చూపించవచ్చు. కానీ వాళ్ళందరూ చరిత్రకారులు ప్రపంచంలో, వాళ్ళందరూ కూడా ప్రజల హృదయాలలో ఉన్నారు. త్యాగం ఎక్కడికి పోదు, న్యాయమే నడుస్తుంది, న్యాయమే నడుస్తుంది. మా నాన్న చెప్పాడు, న్యాయమే నడుస్తుంది, నీతే నిలబడుతుంది, సత్యమే సచ్చినా కానీ మనల్ని బతికిస్తుంది అని చెప్పాడు మా నాన్న. కాబట్టి న్యాయమే నడుస్తుంది కాబట్టి నరేష్ కానీ నల్లిగడ్డ శరత్ కానీ ఇంకా మీ ముందు నడుస్తున్నారు. నీతే నిలబెడుతుంది కాబట్టి నిర్మూలన సంఘం ఇంకా నిలబడ్డది 10 కాళ్ళ పాటు ఉంటుంది. సత్యమే సచ్చినా మనిషి నిలబెడుతుంది కాబట్టి సావిత్రిబాయి ఫూలే వరకు, మహాత్మా జ్యోతిరావు ఫూలే వరకు మనందరినీ తీసుకొచ్చింది. ఎప్పుడు కానీ ట్రూత్ అనేది, సత్యం అనేది, న్యాయం, నీతి అనేది కొంత లేటు కావచ్చు, ప్రజలకు అందుతుంది. అంబేద్కర్ యుద్ధం చేసేటప్పుడు మనందరం లేవు. మహాత్మా జ్యోతిరావు ఫూలే టీచర్. ఒక టీచర్ అంటే ఎట్లా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకి ఎవరున్నారు, ఎవరు చూపిస్తారు ఇక్కడ? సర్వేపల్లి రాధాకృష్ణను, లేదా చదువుల తల్లి అంటే ఇంకో తల్లినో చూపిస్తారు. కానీ అక్షరాలు లేకుండా 3000 ఏళ్ల నుంచి కనీసం బట్టలు లేకుండా పశువుల కన్నా హీనంగా ఉంటే ఏ సారు ఏ దేవత కూడా రక్షించలే. ఆ టైంలో సావిత్రిబాయి ఫూలే వచ్చి మనకు చదువు చెప్పింది. ఎవరు మనం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేని కాలంలో మనకు వచ్చి ఆమె ఎట్లా చచ్చిపోయిందో తెలుసా? మన వాడలకు, అంటరాని వాడలకు వచ్చి అప్పుడు ఎంత భయంకరమైన రోగాలు. ఎందుకు అంటరాని వాళ్ళకు ఎక్కువ రోగాలు రావడము? ఈ హార్ట్కి సంబంధించింది, లంగ్స్కి సంబంధించింది ఎందుకు వస్తున్నాయి? శ్మశానంలో ఉంటారు కాబట్టి. మనిషి బాడీ అనేది ఎంత పాయిజన్. నువ్వు ఏ పశువు బాడీ అంటే ఏ పశువు చనిపోయినా తీసుకుపోయి మన పొలాలు వేస్తారు. ఎప్పుడైనా మనిషిని అట్టేయంగా చూసిందా? అత్యంత పాయిజన్. ఆ పాయిజన్ ఏరియాలో ఉండేటోళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయి? ఆ రోగాల దగ్గరికి వచ్చి వాళ్ళకు రోగాలు వచ్చి మరణాలు జరుగుతున్న సందర్భంలో కూడా చాలా మంది వాడలు చచ్చిపోతుంటే కూడా ఆమె జ్ఞానంతో ఈ బుర్రకు సంబంధించినటువంటి చికిత్స చేసింది. అట్లనే శారీరకమైన మనకు ఈ భౌతికంగా వచ్చేటువంటి రోగాలు కూడా మన బాధను ఎట్లా పంచుకున్నది కూడా అట్లనే మన రోగాలను కూడా పంచుకొని అట్లనే కన్నుమూసింది. ఎవరు? ఎంత రుణపడి ఉండాలి మనం. ఆ సావిత్రిబాయి ఫూలే, మహాత్మా జ్యోతిరావు ఫూలే, బుద్ధుడు, కబీర్, సంతు రవిదాసు వాళ్ళ పోరాటం అంతటిని తర్వాత కొనసాగించే వాళ్ళు ఎవరు? భారత్ పిత బాబాసాహెబ్. అని అంటున్నాడు కదా, స్వర్గానికి పోతాము అంత అంబేద్కర్ అనే బదులు నేనే చేస్తా. స్వర్గానికి పోతారు అన్నిసార్లు బాబాసాహెబ్ పేరు అనే బదులు దేవుళ్ళు అంటే స్వర్గానికి పోతారు అన్నారు కదా. ఎవరు అమిషన్ అన్నది? స్వర్గాలు నరకాలు సరే, వాళ్ళ స్వర్గంలో కంచైలే సార్ ఏమన్నాడు అంటే వాళ్ళ స్వర్గాలలో మరి బీఫ్ ఉంటుందో ఉండదు శరదారు అన్నాడు. అలా బీఫ్ లేదనుకో, ఇప్పుడు ఆడికి పోయి ఏం చేయాలి? బాబు మార్లే ఉన్నాడు, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్. వాళ్ళందరూ అదే తింటారు. Beef secret of my energy, beef secret of our knowledge. Socrates, Aristotle, Plato, Buddha, Muhammad, Jesus, Marx, Ambedkar, Newton, Einstein, Stephen Hawking, Martin Luther, Malcolm X, Stalin, Lenin, Lincoln, Che Guevara, Paul Robson, Michael Jackson. All the lessons are beef eaters, beef secrets of my energy. ఆడి వేసరికి పప్పు పెట్టేది అనుకునే నాకు స్వర్గం అవుతుంది. పోయింది ఆడికి మంచిగా నేను మా పశువు రవీందర్ అన్న, నరేష్, మేమందరం మంచిగా స్వచ్ఛమైన ప్రజలు పెట్టేటువంటి ఫుడ్ తింటాము. అవసరం అనుకుంటే ఆ గ్రౌండ్లలో పోసేటువంటి కళ్ళు తాగుతాము. ఇవాడు ఉంటే అది స్వర్గం అవుతుంది. అది నరకం కన్నా ప్రమాదం. వాళ్ళందరూ నరకంలో ఉన్నారు. బాబాసాహెబ్ వారసులందరూ ఈ భూమినే స్వర్గసీమ చేసి ప్రజలందరికీ సమానత్వం నేర్పిస్తున్నారు. అది బ్లాక్ సినిమా. స్వర్గానికి పోతారు,
ఒకవేళ మీరు స్వర్గానికి ఎవరన్నా వాళ్ళ తాతలు పోయినలో లేదో అది అసలు దాని అడ్రస్ ఎక్కడ ఉన్నదో ఇప్పటిదాకా ఎవరికి చెప్తలేరు. కానీ ఒకవేళ వాళ్ళ దేవుళ్ళు అయితే వాళ్ళ దేవుళ్ళని నమ్ముకుంటే స్వర్గానికి పోతే ఆ దేవుళ్ళందరూ కూడా 3000 ఏళ్ళుగా ఎవరికి చదువు లేకపోతే ఒక్కరికి చదువు చెప్పలేదు, బట్టలు లేకపోతే ఒక్కరికి బట్టలు వేయలేదు, చదువుకున్నందుకు నాలుగేళ్ళకి వస్తా అంటే ఒక్కరు ఆపలేదు, చెవులలో సీసాలు పోతా అంటే ఏ దేవుడు కనీసం ఇది తప్పు అని చెప్పలేదు, ఏ మహాత్ముడు చెప్పలేడు. అట్లా చెప్పింది, అట్లా చదువు చెప్పింది సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఒకవేళ దేవుళ్ళను 1000 సార్లు కాదు కదా, మీ అందరూ దేవుళ్ళందరూ ఒకవైపు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దేవుళ్ళ కన్నా 1000 రెట్ల గొప్పడు, 1000 రెట్ల గొప్పడు మాట. ఒకవేళ వాళ్ళందరికీ ఆ దేవుళ్ళకును ఇదే దేవుడు అని అనను, ఎందుకంటే దేవుడు అంటే వాళ్ళ నరేష్ తిడుతున్నాను కాబట్టి, అన్న ఈ దేవుడు ఏందని అని అంటాడు కాబట్టి. వాళ్ళందరూ దేవులేం కాదు, దే ఆల్ ఆర్ కింగ్స్. కింగ్స్ బికేమ్ గాడ్స్. ఆర్యులందరూ కింగ్స్. ఆ కింగ్స్ను వాళ్ళ దేవుళ్ళు చేసి, అందుకే కదా ఎందుకు మన సోక్రటీసు కోపర్నికస్ వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? రాజు దేవుడు కాదురా, మనలాంటి మనిషి అన్నందుకే కదా చంపింది. రాజు అందిస్తున్నాడు కాబట్టి దేవుడితో సమానం అని దేవుడు చేసింది. అందుకే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా దేవుళ్ళు అయిపోయింది. సరే, అది వేరే చర్చ. అది పక్కన పెడితే దేవుడు అంటే ఏం చేయాలి మరి? రక్షించాలి, నీకు సంపదనియాలి, నీకు జ్ఞానం ఇవ్వాలి, నిన్ను మనిషిగా చూడాలి, హత్తుకోవాలి, హృదయానికి హత్తుకోవాలి. జ్ఞానం ఇచ్చిన ఎవరైనా దేవుడు అనేవాళ్ళు, మనుషుగా చూసిన ఎవరైనా ఎక్కడైనా రక్షించిల్లా? నీ తలకాయ చంపుతా అంటే 3000 ఏళ్ల నుంచి ఊచకోతకు వస్తా అంటే అంటరానోనిగా బట్టలు లేకుండా మూతికి ముంత పెట్టి ముడ్డికి చీపురు కట్టి నికృష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడి వాళ్ళ గొంతులు కొత్త అంటే ఎప్పుడన్నా ఏ దేవుడన్నా కాపాడా? ఒక్క బాబాసాహెబ్ కాపాడాడు. వాళ్ళు ఎన్ని రేట్ల వాళ్ళ దేవుళ్ళ కన్నా గొప్పవాడు అట్లా అనుకుంటే. ఏ తల్లి అయినా చదువు చెప్పిందా మనకు? ఎప్పుడన్నా చెప్పిందా? చదువు చెప్తే ఏమన్నారు? చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే మూఢనమ్మకం అంటే ఏదో కాదు. ఆ మూఢనమ్మకాల తర్వాత, ఆ నమ్మకాలు చెప్పిన తర్వాత మన మూఢనమ్మకాల దగ్గరికి వస్తాను. చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే అరిష్టం అని చెప్పింది. కింది వర్గాల వాళ్ళు చదువుకుంటే ఈ సమాజం సర్వనాశం అవుతుంది అని చెప్పింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు శంభుకుడు చదివినందుకు, దేవా ఎందుకు పిల్లలు చనిపోతున్నారంటే ఎవడో అంటరానోడు శూద్రుడు వాడు చదువుతున్నాడు కాబట్టి అది వేదాలను సర్వనాశం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది, అవి తిరగరాసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి అంటరానోళ్ళు శూద్రులు చదువుకోకూడదు కాబట్టి వాడు చదువుతున్నాడు కాబట్టి పిల్లలందరూ చనిపోతున్నారు, ఈ ప్రకృతి వైపరీత్యాలు మొత్తం వస్తున్నాయి అని చెప్తే శంభుకుని చంపేసింది. ఎంత మూఢనమ్మకం! సరే, ఆ మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ మూఢనమ్మకాలతోటే దేశాన్ని కాపాడుతున్నారు వాళ్ళు. మన మూఢనమ్మకాలు చెప్దాం. సావిత్రిబాయి ఫులే టీచర్ కదా, మనందరికి చదువు చెప్పిన తల్లి కదా. చదువు నేర్చుకున్నటువంటి మన టీచర్లు ఏం చెప్తున్నారు మరి? మన మూఢనమ్మకాలు చెప్తాయి. ఇప్పుడు మన టీచర్లు అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే, రమాబాయి ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో, ఆ బతుకుతోటి వాళ్ళు రక్త తర్పణం చేస్తే కదా మనం బతికింది. ఏ టీచర్ అన్నా నరేష్ లెక్కనో, పసుపు రవీందర్ గారు లెక్కనో, లేకపోతే శరత్ లెక్కనో, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు లెక్కనో, శివ పాటలతోటో, కవిత్వంతోటో, జ్ఞానంతోటో, ఆటలాడో, నటనతోటో ఎప్పుడన్నా 10 మంది లిబరేట్ చేసిల్లా? కానీ నరేష్ తలకాయ తన గొంతు మీద కత్తి పెట్టినా కానీ మీ అందరి కోసం తిరుగుతున్నాడు. దట్ ఈస్ టీచర్. అని 100 సార్లు నా మీద అటాక్ జరిగిన నరేష్ మీద ఎట్లా జరిగిందో, నరేష్ కన్నా ముందు నా మీద జరిగింది. నేను స్టూడియోలోకి రాలేదు. వద్దు నరేష్ మనల్ని ఎక్స్పోజ్ చేసి ఇంకా అటాక్ చేస్తారంటే ఏమన్నా కానీ అన్న, వాళ్ళు సిల్వకేషన్ మంచిది, నేనైతే డిసైడ్ అయిపోయినా. అయితే నైతో ఫకెండ్ పోయాడు. నాకు కొంచెం బతకాలని ఉంది, నువ్వైతే పోయినా మరి నాకు కొంచెం ఇంకా కొన్ని పనులు చేస్తాను నేను, ఇంకా చాలా ఉన్నదంటే ఏమున్నా ఇంట్లో రేపు మంటే కొట్లాడదామని అట్లనే ఉన్నాం ఇద్దరం. ఎవరు కూడా తల వంచలే, ఒక దగ్గర కూడా ఒక జోలి బట్టలు ఎక్కడికి పోలే, ఎవరికి తల వంచలేదు, తల వంచం కూడా. దట్ ఈస్ నలిగని చరిత్ర. నరేష్ అయినా నలిగని చరిత్ర అయినా ఎవరి దగ్గరికి పోయి చేయి చాపడు. కాకపోతే టీచర్ అనేటువంటి వాళ్ళు మన వాళ్ళు చాలా మంది. టీచర్ అని అంటే కింద ఉన్నటువంటి స్కూల్ టీచర్ నుంచి పైన ఉన్న ప్రొఫెసర్. ఎప్పుడన్నా శరత్ మీటింగ్ పెడుతున్నాడు, నరేష్ మీటింగ్ పెడుతున్నాడు, ₹1 ఎవరైనా సాయం చేయడానికి చూసినా మీరు? ఎప్పుడన్నా వారానికి ఒక్కసారైనా మనం వచ్చినటువంటి గ్రామం నుంచి మనందరం వి ఆల్ ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ సావిత్రిబాయి ఫూలే, మనం ఆమె వారసత్వాన్ని కొనసాగించాలంటే కనీసం మనం వాడకపోయి ఓ పాట పాడదాం, చదువు లేని వాళ్ళకి చదువు చెప్దాం,
ఉస్మానియాలకు రాని వాళ్ళకి మీరు అందరూ ఉస్మానియాకి రావాలని చెప్దాం, అక్కడ ఆ పల్లెల్లోకి పోదాం, ఆ తండాలలోకి పోదాం, ఎప్పుడన్నా వస్తారా? కనీసం ఈ మూఢనమ్మకాలు అంటే అప్పటి మూఢనమ్మకాలే కాదు. ఓన్లీ డాక్టరే కావాలి, ఓన్లీ టీచరే కావాలి, ఓన్లీ ఇంజనీరింగే కావాలి, పొలిటీషియన్ కావా, నీ ఊళ్ళో సర్పంచ్ కావా, ఎమ్మెల్యే కావా, ఈ రాష్ట్రానికి సీఎం కావా, ఓ మాయావతి లెక్క సీఎం కావా, ఓ కరుణానిధి లెక్క సీఎం కావా, ఓ స్టాలిన్ లెక్క సీఎం కావా? అవుతారా కానా? ఇప్పుడు మీ పిల్లలందరికీ ఈ సిలబస్ చెప్పకుండా అది కూడా మూఢనమ్మకం అయింది. మీ పిల్లలందరికీ మనం ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలమ్మా, ఈ దేశాన్ని వెళ్ళాలమ్మా, ఈ ఇప్పుడు ఉన్నటువంటి చరిత్రనంతటిని తిరగ రాయాలమ్మా. మన ఇంటికి అక్షరాలు రావడానికి 3000 ఏళ్ళు పట్టింది. దానికోసం కొట్లాడి చాలా మంది రక్త తర్పణం చేసిండు. కాబట్టి ఆ అక్షరాలతోటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కూడా బంజారాలో అదేంటి జీతగల టైపే ఉంటారు. నిజమైన పరిపాలన అంటే నిజమైన నాయకుడు ఎప్పుడైతాడని అంటే మన సొంతంగా వ్యాపారం అన్నా పెట్టుకోవాలి. ఇంతకు పశువు రవీందర్ గారు చెప్పినట్టు వ్యాపారం అన్నా పెట్టుకోవాలి, ఈ రాష్ట్రానికి సీఎం అన్నా కావాలి. ఇవి చెప్పకపోతే కూడా మూఢనమ్మకమే అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడన్నా మీరు తమిళనాడులో చూడండి, ఈ సిలబస్ అంతా మీకు అర్థం కావాలంటే సింపుల్గా పెరియార్ వెళ్ళినటువంటి ఆ స్ఫూర్తి నుంచే చెప్తా. పెరియారు నుంచి వచ్చినటువంటి ఆ వారసత్వం అంతా కూడా కరుణానిధి, మంచి రైటర్ కరుణానిధి, ఆడేవాళ్ళు పాడేవాళ్ళు నటించే వాళ్ళందరినీ కూడా వాళ్ళ సాహిత్యాన్ని జ్ఞానాన్ని మొత్తం రాజకీయంగా మలిచి వాళ్ళందరి సింహాసనం మీద కూర్చోబెట్టిండు పెరియార్. అందుకే ఇప్పుడు అక్కడికి ఏ మతోన్మాదాన్ని అడుగు పెడదామని అంటే అక్కడ ద్రవిడ భూమి కాల్చి పడేస్తున్నారు, కాలాన్ని కాల్చి బూడిద చేస్తున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ కదా అక్కడ. రజనీకాంత్ తెలుసు కదా మీ అందరికి, భాష ఒక్కసారి చెప్తే 100 డైలాగ్ కొట్టి బీజేపీలో చేరుతానని చెప్పి రజనీకాంత్ పార్టీ పెడుతున్నానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరూ పాలాభిషేకాలు చేసిన అందరూ ఇట్టాలా జయ భీమ్ పాలాభిషేకం చేసిన అందరు కలిసి పాలాభిషేకం చేసిన ఎవరికి? రజనీకాంత్ పార్టీ పెట్టట్లేదు, బీజేపీలోకి పోతానని చెప్పిండు. అందరూ పాలు పక్కన పెట్టి పెట్రోల్ పోసి కాలబెట్టిండు. నువ్వు మతోన్మాద నార్త్ పార్టీలకు ఒక ఆర్యన్ పార్టీలకు ఎట్లా పోతావు అని చెప్పేసి కాలబెట్టింది. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నాడు. అందరూ బ్రహ్మరథం బట్టిలు పాల ప్యాకెట్లతోటి పాలాభిషేకం చేసిండు. పవన్ కళ్యాణ్ మోడీతోటి కలుస్తున్నాడు, మళ్ళా పాలాభిషేకం చేసిండు. మరి అక్కడ ఉన్న స్ఫూర్తి ఇక్కడ ఎందుకు లేదు? అక్కడ సినిమా హీరోనే రజనీకాంత్, ఇక్కడ సినిమా హీరోనే ఆయన, అక్కడ సూపర్ స్టారే, ఇక్కడ సూపర్ స్టారే. అక్కడంటే పడిసత్తారు, అక్కడ ఖుష్బు లాంటి వాళ్ళకు నమిత లాంటి వాళ్ళకు గుళ్ళు కూడా కట్టచ్చు. అంత పిచ్చోళ్ళు, భక్తి ఎంత పిచ్చో సినిమా స్టార్లు అంటే అంతకన్నా పిచ్చి. అంత వాళ్ళ దేవుడు తప్పు చేస్తే కూడా పెట్రోల్ పోసి కాలబెట్టలు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పెరియార్. ఎట్లా వచ్చింది అది? ఏ మూఢనమ్మకాలను తొలగిస్తే వచ్చింది? ఏ అజ్ఞానాన్ని తొలగిస్తే వచ్చింది? అదంతా ఎట్లా వస్తుంది అని అంటే నార్త్ అనేవాడు, అగ్రవర్ణం అనేవాళ్ళు, ఆరులు అనేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పిప్పి పీల్చి చేసి మన సంస్కృతిని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు, ఈ వ్యవస్థనంతా ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళని అడుగు పెట్టద్దు, వీళ్ళకు ఓటు వేయద్దు, వీళ్ళ పార్టీలు బీజేపీ పార్టీ, వీళ్ళ నార్త్ పార్టీ అని మొత్తం సిలబస్ ప్రతి అక్కడ ఛాయ పోసేటువంటి వాళ్ళ నుంచి మొదలు పెడితే పైన ఉన్నటువంటి మనలాంటి స్కాలర్ వరకు తెలుస్తుంది. ఇది మనకు తెలియదు. ఎంత మూఢనమ్మకం ఉన్నది. మనం ఉన్న స్కాలర్లు, మనందరం దళిత సంఘాల్లో పనిచేస్తున్నాం, మనందరం ఎంఎన్ఎస్ సంఘాల్లో పనిచేస్తున్నాం. ఆ కుల నిర్మూలన లాగానే మూఢనమ్మకాల నిర్మూలనలో పనిచేస్తున్నాం. ఈవెన్ కోటలో తెలియదు మనకు. నరేష్ను దాడి చేసిరు కదా, ఎందుకు దాడి చేసిన వాళ్ళు? వాళ్ళ సంఘం ఉంది, వాళ్ళ పార్టీ ఉన్నది, వాళ్ళ అధికారంలో ఉన్నారు. రేపు ఒక్క ఇన్సాన్ అనేటువంటి మూఢనమ్మకాల మనిషిని ముట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని అగ్గిపెట్టి కూలగొడతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టిన, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టినట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతారని చెప్పేసి అంటే నరేష్ మీద దెబ్బ పడుతుందా? నరేష్ను కనీసం కొట్టాలన్న ఊహ వస్తుందా? ఎప్పుడన్నా మనం ఈ వైపున ఆలోచిస్తున్నామా? పెరియారు అజ్ఞానాన్ని మూఢనమ్మకాలను తొలగించినట్టే. ఎందుకు అజ్ఞానం ఉంటున్నది? ఎందుకు మూఢనమ్మకాలు ఉంటున్నారు? మూఢనమ్మకాలు నమ్మేటువంటి వాళ్ళు, దాన్ని సృష్టించేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మూఢనమ్మకాలు మొత్తం సమాజంలో ఒక దేవుణ్ణి ముందు పెట్టి, మతాన్ని ముందు పెట్టి అంతా ప్రచారం చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు. వాళ్ళని ఎట్లా కొట్టాలి? ఒక్క మూఢనమ్మక అంటే ఒక్కొక్క మీటింగ్ పెడితేనే అవుతుందా? దానికి వ్యతిరేకమైన సంఘం పెడితేనే అవుతుందా? అట్లా పెట్టలేదు. ఒక్క సంఘం మాత్రమే పెట్టలేదు. సైన్స్ను ఎట్లయితే
వెదజల్లిండో, ఎట్లయితే ప్రచారం చేసిండో, నరేష్ లాగా ఇప్పుడు ఎట్లయితే మీకు అందరికి చెప్పుకుంటా ఊరు ఊరు తిరుగుకుంటా అట్లా చెప్పినట్టే వాళ్ళ పీఠాలు ఈ మతానికి ఇప్పుడు ఏం చేసిండు, మోడీ అనేటువంటి ఒక రాజుని మతం తయారు చేసి అక్కడ పెట్టింది, అంతే కదా. మతము తయారు చేసి రాజును తయారు చేస్తుంది. ఆ రాజు ఆ మతాన్ని కాపాడతాడు ఎక్కడ కానీ. అందుకే ట్రంప్ అయితే అంటాడు, మోడీ అయితే అంటాడు. అందుకే భారతదేశంలో ఎవరైనా డక్కలోడో, సింధోడో, బీషోడో, మ్యాస్టోడో, మాదిగోడో, మంగళోడు అవుతాడా? పోనీ ముస్లిమోడో, క్రిస్టియనోడో, బౌద్ధుడు అవుతున్నాడా? ఎవరైతున్నారో ఓన్లీ బ్రాహ్మణుడే అవుతున్నారు. అయితే కాంగ్రెస్ బ్రాహ్మణుడు కావాలి, లేదా బీజేపీ బ్రాహ్మణుడు కావాలి. నేను కాంగ్రెస్ బీజేపీలో తిట్టట్లేదు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళే అవుతారు. ఓ ఇద్దరు ముగ్గురు బీసీలో లేకపోతే ఒక క్షత్రియ కావచ్చు. కానీ భారతదేశ చరిత్ర అంతా కూడా ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మొత్తం వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళ సంస్కృతి, వాళ్ళకు సంబంధించినటువంటి మతము రాజును తయారు చేస్తుంది. ఆ రాజు ఆ మతాన్ని కాపాడతాడు. ఈ తెలియకపోతే ఎంత మూఢనమ్మకం మనకు. రాజనీతి తెలియకపోతే మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే ఈ టీచర్స్ డే రోజు, సావిత్రిబాయి ఫులే జయంతి రోజు 200 సంవత్సరాల క్రితం, ఇంకో 6 సంవత్సరాలు అయితే 200 సంవత్సరాలు అయితే కలిపెట్టి 200 సంవత్సరాల క్రితమే ఇది ఎరిగి వాళ్ళు ఈ ఒక సేవ మాత్రమే కాదు, ఈ సేవ అంటే ఇంత మనం ఎంత సేవ చేసినా ఫాసిజం ఇట్లనే ఉంటుంది కాబట్టి దీన్ని ధ్వంసం చేయాలని చెప్తే వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ యొక్క స్ఫూర్తిని, త్యాగాన్ని భారత్ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లో పెట్టి అందరు ఆడపిల్లలు చదువుకోలే, 50% రిజర్వేషన్ ఉండాలి ఆడపిల్లలకు. ఎక్కడి నుంచి వచ్చిందా స్ఫూర్తి? ఆ మూఢనమ్మకాలను చదువుకోవద్దు అని వాళ్ళు చెప్పిండు, చదువుకోవాలని అంబేద్కర్ చెప్పిండు. బయటికి రావద్దు అని వాళ్ళు చెప్పిండు, బయటికి రావాలి అని వీళ్ళు చెప్పిండు. భారత రాజ్యాంగం చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎంత విరుద్ధంగా ఉంటుందో. వాళ్ళు చెప్పినటువంటి మూఢనమ్మకాలకు అంబేద్కర్ రాసినటువంటి ఈ సైంటిఫిక్ గ్రంథానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. వాళ్ళు చదవద్దన్నారు, చదువుకోవాలని చెప్పిండు. ఆడపిల్లలకు నిర్ణయ శక్తి ఉండొద్దు అన్నారు, ఉండాలి అని చెప్పిండు. వాళ్ళకు ఏ హక్కులు ఉండొద్దు కింది వర్గాలకు అన్నారు, సర్వ హక్కులు ఉండాలి. మాట్లాడే హక్కు, జీవించే హక్కు, శరత, నరేష, పశువు, రవీంద్ర, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శివ, ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మతాన్ని, వాళ్ళ దేవుళ్ళను, వాళ్ళకు ఉండే సంస్కృతిని వాళ్ళు చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పింది. ఎవడు కూడా భూమి ఉండకూడదు ఎవరికి అని వాళ్ళు చెప్పిండ్రు. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవరికైనా తప్పకుండా అందరికీ భూమి ఉండాలని భారత రాజ్యాంగం చెప్పింది. వాళ్ళు అసలే పరిపాలనలోకి రాకూడదు అని అంటే ఈ దేశంలో అంటే శూద్రుడు అంటరానుడే కాదు, విధవరాలైనటువంటి వాళ్ళు కూడా దేశ ప్రధాని కావచ్చని ఇందిరాగాంధీ అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఏదైతే వాళ్ళు తప్పని చెప్పినా అదంతా రైట్ అని చెప్పింది భారత రాజ్యాంగం. ఎక్కడి నుంచే స్ఫూర్తి అంతా? మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే, బుద్ధుని స్ఫూర్తి నుంచే రాజ్యాంగం తయారు చేసి ప్రతి హక్కును పెట్టింది. వాళ్ళు ఏదైతే మూఢనమ్మకం అన్నారో అదంతా సైంటిఫిక్ గా నిరూపించాడు అంబేద్కర్. వాళ్ళు ఏదైతే చేయకూడదు అన్నారో, ఏదైతే ఆధిపత్య వర్గాలకు సంస్కృతికి సంబంధించిన, ఆర్యన్ సంస్కృతికి సంబంధించిన అని చెప్పేసి వాళ్ళు నిక్షిప్తం చేసిందో మొత్తం ఆ సంస్కృతిని ఒక్క మాటతోటి, ఒక్క లైన్ తోటి, ఒక్క యాక్ట్ తోటి ధ్వంసం చేసి పెట్టిండు. ఆ మూఢనమ్మకాలను తలగబెట్టి పెట్టిండు. ఏ మతములైనా, వాళ్ళు బైబిలా, లేకపోతే వాళ్ళు ఖురానా, లేకపోతే భగవద్గీత, ఎవరైనా సరే నీకు బాధలు అయితే మాత్రం భారత రాజ్యాంగం తప్ప వేరే గతే లేదని చెప్పేసిండు. ఆ మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇదంతా మన పిల్లలకు చెప్పాలా వద్దా? ఇది మూఢనమ్మకాలా కాదా మనం చెప్పకపోతే? తమిళనాడులో ఒక బీసీ అయిన ముఖ్యమంత్రి, బీసీ తర్వాత మళ్ళా బీసీ అయిన ముఖ్యమంత్రి. మరి తెలంగాణ ఎందుకైతే లేరు? తెలంగాణలో ఎందుకైతే లేరు? ఒక ఎస్సీ, ఒక బీసీ. సంగిశెట్టి శ్రీనివాస్ గారిని పెద్దన్న వేదిక మీకు రావాల్సిన చప్పట్ల ద్వారా ఆహ్వానిద్దాం. ఎందుకైతే లేరు ఇక్కడ? నీకు ఎస్పీ వాళ్ళు అవుతున్నారు, బిఎస్పీ వాళ్ళ నుంచి యూపీలు అవుతున్నారు. ప్రతి అన్నాను తీసుకురా. చాలా రాష్ట్రాలలో బీసీలు ఎస్సీలు అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రంలో తమిళనాడు పెరియార్ స్ఫూర్తి, వేరే రాష్ట్రం కూడా నేను పోతలేను. పెరియార్ స్ఫూర్తితో ఉన్నటువంటి వాళ్ళు మంగలి కత్తితోటి మనువాద గొంతు కోసి అక్కడ స్టాలిన్ వాళ్ళ తండ్రి ఎవరు? కరుణానిధి 5 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక మంగళైన ఆయన 5 సార్లు ముఖ్యమంత్రి అయిన. మూఢనమ్మకాలను ఎట్లా కత్తరించిండు? ఒక్క ఉద్యమం చేస్తేనే కాదు, ఒక్క పాటలు పాడితేనే కాదు, మీటింగ్లు పెడితేనే కాదు. ఎవరైతే ఈ మూఢనమ్మకాలకు ప్రధాన కారకులు, ఎవరైతే మతాన్ని, దుర్మార్గమైన వ్యవస్థను తీసుకొచ్చిందో, ఆ మతాన్ని, ఆ కులాన్ని, ఆ హింసను, ఆ సంస్కృతిని సర్వనాశనం చేసి జిరిటల్ 6 పెట్టి కొలాప్స్ చేసి పడేసిండు పెరియార్. తర్వాత కరుణానిధి, ఇప్పుడున్న స్టాలిన్ వరకు. అందుకే అక్కడ పూజారులు బ్రాహ్మణులు ఉంటే తీసుకుపోయి మాలమంది వాళ్ళని తీసుకుపోయి పూజారులను పెట్టించిండు. మూఢనమ్మకాలు ఒక్క దెబ్బతోటి కాల్చి పడేసిండు. అక్కడ తమిళనాడు ప్రభుత్వం మొత్తం కాల్చి పడేసింది. అయినా నువ్వు ఆ స్ఫూర్తి నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా, తెలంగాణ ప్రభుత్వం అక్కడి నుంచి కాపీ కొట్టచ్చు, కానీ ఆ స్ఫూర్తి నువ్వు తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం
తీసుకున్నది, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కిందల గురించి మనం మాట్లాడకపోతే, అంబేద్కర్ విగ్రహం పెట్టకపోతే, సావిత్రిబాయి ఫూలే ఎందుకు నీకు చదువులో తల్లి అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ప్రేమ ఉందా వాళ్ళకు? చాలా గౌరవం, మన మీద గౌరవం ఉందా? ప్రేమ ఉందా? భయంతో సావిత్రిబాయి ఫూలే పేరు చెప్పి ఆ ఓట్లను దొబ్బడం కోసం అంబేద్కర్ విగ్రహం పెట్టి, ఆ ఓట్లను దొబ్బడం కోసం అంబేద్కర్ విగ్రహం పెడతారు తప్ప అంబేద్కర్ ఆశయము, అంబేద్కర్ వారసులకు సంబంధించిన సింహాసనం వాళ్ళ పార్టీలలో ఉండదు. సావిత్రిబాయి ఫూలేకి సంబంధించిన స్ఫూర్తి వాళ్ళ పార్టీలలో ఉండదు. కాబట్టి అక్కడే చదువుల తల్లిని మీదికి భయంతో పెడుతున్నారు. కానీ ఈ మూఢనమ్మకాలను అంటే నీ మనస్సులో రాజకీయ పరమైనటువంటి మూఢనమ్మకాలను తొలగించలేనంత కాలం మనం టీచర్లుగా, నరేష్ ఎట్లయితే టీచర్ అయ్యి ఇవన్నీ మీకు బోధిస్తున్నాడో, మీరు కూడా టీచర్లుగా అయ్యి ఇవన్నీ బోధించకపోతే మనలో కూడా రాజకీయ మూఢత్వం అట్లనే ఉంటుంది. మూఢనమ్మకాలను వీటిని ధ్వంసం చేయాలి. కాబట్టి మిత్రులారా, మీ అందరికి ఆకలి అవుతుంది, నరేష్ కూడా ఆకలి అవుతున్నట్టున్న లేచిండు. కాబట్టి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి. మనలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలను ఎట్లయితే మనం బ్రాహ్మణిజాన్ని, ఎట్లయితే మతాన్ని మనం సవాల్ చేస్తున్నామో, మనలో ఉన్నటువంటి ఆ మూఢనమ్మకాలను కూడా తొలగించాలి. నిజమైన సావిత్రిబాయి ఫూలే వారసులుగా ఉండాలని అంటే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ చేతిలో చైతన్యం ఎట్లా ఉంటుందో, వాళ్ళ చేతిలో అక్షరాలు ఎట్లున్నదో వాళ్ళ చేతిలోనే పరిపాలన కూడా ఉండాలి. ఆ దిశగా పెరియార్, కరుణానిధి వాళ్ళు ఎట్లయితే చేసిందో ఈ రాష్ట్రం కూడా అట్లా చేసి ఏ ఒక్కరైనా సరే సైంటిఫిక్ విలువలను బోధించేటప్పుడు, సావిత్రిబాయి ఫూలే విలువలను బోధించేటప్పుడు, కుల నిర్మూలన, మత నిర్మూలన, అట్లనే మూఢనమ్మకాల నిర్మూలన గురించి మాట్లాడే వాళ్లకు అట్లనే ఆ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళ హక్కులు ఉండాలి, వారిని ఎవరు కూడా నిందించకుండా, బాధించకుండా ఉండాలని అంటే ఆ అధికారం మన చేతిలో ఉండాలి. ఆ వైపున మనందరూ నడవాలని తెలియజేస్తూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు, నడిపించే నాయకుడు, మీ అందరిని నడిపించే నాయకుడు ఎట్లయితే టీచర్గా ఉన్నాడో, ఇక నుంచి మనకు సావిత్రిబాయి ఫూలే ఈ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికి చెప్పేది అంటే, మీరందరూ టీచర్లే కదా? టీచర్లే కాదా? బోధించేటోళ్ళు అందరు టీచర్లేనే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ సోమరిపోతులు. చాలా మంది అంటే అందులో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఉద్యోగులు ఎట్లనో గవర్నమెంట్ టీచర్లు కూడా తింటారు, పంటారు తప్ప ఒక్కరిని లిబరేట్ చేయరు. వాళ్ళు టీచర్లు కాదు. సావిత్రిబాయి ఫూలే, మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, రమాబాయి, బుద్ధుడు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రజలకు ఇట్లా నరేష్ లెక్క తిరిగి మాలాగా తిరిగి పంచుతారు చూసినావా? వాళ్ళే నిజమైన టీచర్లు. మీ అందరికీ టీచర్ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇట్లా చాలా మంది హత్య గావించబడ్డారు, కొన్ని రాజ్యాలు కూల్చబడినాయి. అయినా కూల్చబడ్డ వాళ్ళు, కాల్చబడ్డ వాళ్ళు బూడిదేం కాలే, చరిత్ర నిల్చున్నారు. రేపు మనము దేవుడు, మూఢనమ్మకాలు, కులము, మతము వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళకు కూడా సంపద ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ వెనుక ఫ్యాన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళ ఛానల్ చూపించకపోవచ్చు, వాళ్ళని ద్రోహిలుగా ముద్ర వేయచ్చు. నరేష్ లాగా చాలా అంటే సమాజానికి ద్రోహిగా కూడా ముద్ర వేసి చూపించవచ్చు. కానీ వాళ్ళందరూ చరిత్రకారులు ప్రపంచంలో, వాళ్ళందరూ కూడా ప్రజల హృదయాలలో ఉన్నారు. త్యాగం ఎక్కడికి పోదు, న్యాయమే నడుస్తుంది, న్యాయమే నడుస్తుంది. మా నాన్న చెప్పాడు, న్యాయమే నడుస్తుంది, నీతే నిలబడుతుంది, సత్యమే సచ్చినా కానీ మనల్ని బతికిస్తుంది అని చెప్పాడు మన. కాబట్టి న్యాయమే నడుస్తుంది. కాబట్టి నరేష్ కానీ, నల్లిగడ్డ శరత్ కానీ ఇంకా మీ ముందు నడుస్తున్నారు. నీతే నిలబెడుతుంది కాబట్టి నిర్మూలన సంఘం ఇంకా నిలబడ్డది 10 కాళ్ళ పాటు ఉంటుంది. సత్యమే సచ్చినా మనిషి నిలబెడుతుంది. కాబట్టి సావిత్రిబాయి ఫూలే వరకు, మహాత్మా జ్యోతిరావు ఫూలే వరకు మనందరినీ తీసుకొచ్చింది. ఎప్పుడు కానీ ట్రూత్ అనేది, సత్యం అనేది, న్యాయం, నీతి అనేది కొంత లేటు కావచ్చు, ప్రజలకు అందుతుంది. అంబేద్కర్ యుద్ధం చేసేటప్పుడు మనందరం లేవు. మహాత్మా జ్యోతిరావు ఫూలే టీచర్. ఒక టీచర్ అంటే ఎట్లా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకి ఎవరున్నారు, ఎవరు చూపిస్తారు? ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణను, లేదా చదువుల తల్లి అంటే ఇంకో తల్లినో చూపిస్తారు. కానీ అక్షరాలు లేకుండా 3000 ఏళ్ల నుంచి కనీసం బట్టలు లేకుండా పశువుల కన్నా హీనంగా ఉంటే ఏ సారు, ఏ దేవత కూడా రక్షించలే. ఆ టైంలో సావిత్రిబాయి ఫూలే వచ్చి మనకు చదువు చెప్పింది. ఎవరు మనం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేని కాలంలో మనకు వచ్చి ఆమె ఎట్లా చచ్చిపోయిందో తెలుసా? మన వాడలకు, అంటరాని వాడలకు వచ్చి. అప్పుడు ఎంత భయంకరమైన రోగాలు. ఎందుకు అంటరానోళ్లకు ఎక్కువ రోగాలు రావడము, ఈ హార్ట్కి సంబంధించింది, లంగ్స్కి సంబంధించింది ఎందుకు వస్తున్నాయి?
శ్మశానంలో ఉంటారు కాబట్టి. మనిషి బాడీ అనేది ఎంత పాయిజన్. నువ్వు ఏ పశువు బాడీ అంటే ఏ పశువు చనిపోయినా తీసుకుపోయి మన పొలాలు వేస్తారు. ఎప్పుడైనా మనిషిని అట్టేయంగా చూసిందా? అత్యంత పాయిజన్. ఆ పాయిజన్ ఏరియాలో ఉండేటోళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయి. ఆ రోగాల దగ్గరికి వచ్చి వాళ్ళకు రోగాలు వచ్చి మరణాలు జరుగుతున్న సందర్భంలో కూడా చాలా మంది వాడలు చచ్చిపోతుంటే కూడా ఆమె జ్ఞానంతో ఈ బుర్రకు సంబంధించినటువంటి చికిత్స చేసింది. అట్లనే శారీరకమైన మనకు ఈ భౌతికంగా వచ్చేటువంటి రోగాలు కూడా మన బాధలు ఎట్లా పంచుకున్నది కూడా అట్లనే మన రోగాలను కూడా పంచుకొని అట్లనే కన్నుమూసింది. ఎవరు? ఎంత రుణపడి ఉండాలి మనం. ఆ సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే, బుద్ధుడు, కబీర్, సంత్ రవిదాసు వాళ్ళ పోరాటం అంతటిని తర్వాత కొనసాగించే వాళ్ళు ఎవరు? భారత్ పిత బాబాసాహెబ్. అని అంటున్నాడు కదా, స్వర్గానికి పోతాము అంత అంబేద్కర్ అనే బదులు నేనే చేస్తా. స్వర్గానికి పోతారు అన్నిసార్లు బాబాసాహెబ్ పేరు అనే బదులు దేవుళ్ళు అంటే స్వర్గానికి పోతారు అన్నారు కదా. ఎవరు అమిషన్ అన్నది? స్వర్గాలు నరకాలు సరే, వాళ్ళ స్వర్గంలో కంచైలే సార్ ఏమన్నాడు అంటే వాళ్ళ స్వర్గాలలో మరి బీఫ్ ఉంటుందో ఉండదు శరదారు అన్నాడు. అలా బీఫ్ లేదనుకో, ఇప్పుడు ఆడికి పోయి ఏం చేయాలి? బాబు మార్లే ఉన్నాడు, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్. వాళ్ళందరూ అదే తింటారు. Beef secret of my energy, beef secret of our knowledge. Socrates, Aristotle, Plato, Buddha, Muhammad, Jesus, Marx, Ambedkar, Newton, Einstein, Stephen Hawking, Martin Luther, Malcolm X, Stalin, Lenin, Lincoln, Che Guevara, Paul Rapson, Michael Jackson. All the lessons are beef eaters, beef secrets of my energy. ఆడి వేసరికి పప్పు పెట్టేది అనుకునే నాకు స్వర్గం అవుతుంది. పోయింది ఆడికి మంచిగా నేను మా పశువు రవీందర్ అన్న, నరేష్, మేమందరం మంచిగా స్వచ్ఛమైన ప్రజలు పెట్టేటువంటి ఫుడ్ తింటాము. అవసరం అనుకుంటే ఆ గ్రౌండ్లలో పోసేటువంటి కళ్ళు తాగుతాము. ఇవాడు ఉంటే అది స్వర్గం అవుతుంది. అది నరకం కన్నా ప్రమాదం. వాళ్ళందరూ నరకంలో ఉన్నారు. బాబాసాహెబ్ వారసులందరూ ఈ భూమినే స్వర్గసీమ చేసి ప్రజలందరికీ సమానత్వం నేర్పిస్తున్నారు. అది బ్లాక్ సిలిండర్. స్వర్గానికి పోతారు. ఒకవేళ మీరు స్వర్గానికి ఎవరన్నా వాళ్ళ తాతలు పోయిల్లో లేదో అది అసలు దాని అడ్రస్ ఎక్కడ ఉన్నదో ఇప్పటిదాకా ఎవరికి చెప్తలేరు. కానీ ఒకవేళ వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళ దేవుళ్ళని నమ్ముకుంటే స్వర్గానికి పోతే ఆ దేవుళ్ళందరూ కూడా 3000 ఏళ్ళుగా ఎవరికి చదువు లేకపోతే ఒక్కరికి చదువు చెప్పలేదు, బట్టలు లేకపోతే ఒక్కరికి బట్టలు వేయలేదు, చదువుకున్నందుకు నాలుగేళ్ళకి వస్తా అంటే ఒక్కరు ఆపలేదు, చెవులలో సీసాలు పోతా అంటే ఏ దేవుడు కనీసం ఇది తప్పు అని చెప్పలేదు, ఏ మహాత్ముడు చెప్పలేడు. అట్లా చెప్పింది, అట్లా చదువు చెప్పింది సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఒకవేళ దేవుళ్ళను 1000 సార్లు కాదు కదా, మీ అందరూ దేవుళ్ళందరూ ఒకవైపు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దేవుళ్ళ కన్నా 1000 రెట్ల గొప్పడు. 1000 రెట్ల గొప్పడు మాట. ఒకవేళ వాళ్ళందరికీ ఆ దేవుళ్ళకును ఇదే దేవుడు అని అనను. ఎందుకంటే దేవుడు అంటే వాళ్ళ నరేష్ తిడుతున్నాను కాబట్టి, అన్న ఈ దేవుడు ఏందని అని అంటాడు కాబట్టి, వాళ్ళందరూ దేవులేం కాదు, దే ఆల్ ఆర్ కింగ్స్. కింగ్స్ బికేమ్ గాడ్స్. ఆర్యులందరూ కింగ్స్. ఆ కింగ్స్ను వాళ్ళ దేవుళ్ళు చేసింది. అందుకే కదా ఎందుకు మన సోక్రటీసు, కోపర్నికస్ వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? రాజు దేవుడు కాదురా, మనలాంటి మనిషి అన్నందుకే కదా చంపింది. రాజు అన్నిస్తున్నాడు కాబట్టి దేవుడితో సమానం అని దేవుడు చేసింది. అందుకే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా దేవుళ్ళు అయిపోయింది. సరే, అది వేరే చర్చ. అది పక్కన పెడితే దేవుడు అంటే ఏం చేయాలి మరి? రక్షించాలి, నీకు సంపదని ఇవ్వాలి, నీకు జ్ఞానం ఇవ్వాలి, నిన్ను మనిషిగా చూడాలి, హత్తుకోవాలి, హృదయానికి హత్తుకోవాలి. జ్ఞానం ఇచ్చిన ఎవరైనా దేవుడు అనేవాళ్ళు, మనుషులు చూసిన ఎవరైనా ఎక్కడైనా రక్షించిల్లా? నీ తలకాయ చంపుతా అంటే 3000 ఏళ్ల నుంచి ఊచకోతకు వస్తా అంటే అంటరానోనిగా బట్టలు లేకుండా మూతికి ముంత పెట్టి ముడ్డికి చీపురు కట్టి నికృష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడి వాళ్ళ గొంతులు కొత్త అంటే ఎప్పుడన్నా ఏ దేవుడన్నా కాపాడిండా? ఒక్క బాబాసాహెబ్ కాపాడాడు. వాళ్ళు ఎన్ని రేట్ల వాళ్ళ దేవుళ్ళ కన్నా గొప్పవాడు అట్లా అనుకుంటే. ఏ తల్లి అయినా చదువు చెప్పిందా మనకు? ఎప్పుడన్నా చెప్పిందా?
చదువు చెప్తే ఏమన్నారు? చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే మూఢనమ్మకం అంటే ఏదో కాదు. ఆ మూఢనమ్మకాల తర్వాత ఆ నమ్మకాలు చెప్పిన తర్వాత మన మూఢనమ్మకాల దగ్గరికి వస్తాను. చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే అరిష్టం అని చెప్పింది. కింది వర్గాల వాళ్ళు చదువుకుంటే ఈ సమాజం సర్వనాశం అవుతుంది అని చెప్పింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు శంభుకుడు చదివినందుకు, దేవా ఎందుకు పిల్లలు చనిపోతున్నారంటే ఎవడో అంటరానోడు శూద్రుడు వాడు చదువుతున్నాడు కాబట్టి అది వేదాలను సర్వనాశం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది, అవి తిరగరాసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి అంటరానోళ్ళు శూద్రులు చదువుకోకూడదు కాబట్టి వాడు చదువుతున్నాడు కాబట్టి పిల్లలందరూ చనిపోతున్నారు, ఈ ప్రకృతి వైపరీత్యాలు మొత్తం వస్తున్నాయి అని చెప్పేసి చెప్తే శంభుకుని చంపేసింది. ఎంత మూఢనమ్మకం! సరే, ఆ మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ మూఢనమ్మకాలతోటే దేశాన్ని కాపాడుతున్నారు వాళ్ళు. మన మూఢనమ్మకాలు చెప్దాం. సావిత్రిబాయి ఫులే టీచర్ కదా, మనందరికి చదువు చెప్పిన తల్లి కదా. చదువు నేర్చుకున్నటువంటి మన టీచర్లు ఏం చెప్తున్నారు మరి? మన మూఢనమ్మకాలు చెప్తాయి. ఇప్పుడు మన టీచర్లు అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే, రమాబాయి ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో, ఆ బతుకుతోటి వాళ్ళు రక్త తర్పణం చేస్తే కదా మనం బతికింది. ఏ టీచర్ అన్నా నరేష్ లెక్కనో, పసుపు రవీందర్ గారు లెక్కనో, లేకపోతే శరత్ లెక్కనో, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు లెక్కనో, శివ పాటలతోటో, కవిత్వంతోటో, జ్ఞానంతోటో, ఆటలాడో, నటనతోటో ఎప్పుడన్నా 10 మంది లిబరేట్ చేసిల్లా? కానీ నరేష్ తలకే తన గొంతు మీద కత్తి పెట్టినా కానీ మీ అందరి కోసం తిరుగుతున్నాడు. దట్ ఈస్ టీచర్. అని 100 సార్లు నా మీద అటాక్ జరిగిన నరేష్ మీద ఎట్లా జరిగిందో, నరేష్ కన్నా ముందు నా మీద జరిగింది. నేను స్టూడియోలోకి రాలేదు. వద్దు నరేష్ మళ్ళీ ఎక్స్పోజ్ చేసి ఇంకా అటాక్ చేస్తారంటే ఏమన్నా కానీ అన్న, వాళ్ళు సిల్వకేషన్ మంచిది, నేనైతే డిసైడ్ అయిపోయినా. అయితే నైతో ఫకెండ్ పోయాడు. నాకు కొంచెం బతకాలని ఉంది, నువ్వైతే ప్రియరా మరి నాకు కొంచెం ఇంకా కొన్ని పనులు చేస్తుంది. నేను ఇంకా చాలా ఉన్నదంటే ఏమున్నా ఇంట్లో రేపు మంటే కొట్లాడదామని అట్లనే ఉన్నాం ఇద్దరం. ఎవరు కూడా తల వంచలే, ఒక దగ్గర కూడా ఒక జోలి బట్టలు ఎక్కడికి పోలే, ఎవరికి తల వంచలేదు, తల వంచం కూడా. నలిగని చరిత్ర నరేష్ అయినా నలిగని చరిత్ర అయినా ఎవరి దగ్గరికి పోయి చేయి చాపడు. కాకపోతే టీచర్ అనేటువంటి వాళ్ళు మన వాళ్ళు చాలా మంది. టీచర్ అని అంటే కింద ఉన్నటువంటి స్కూల్ టీచర్ నుంచి పైన ఉన్న ప్రొఫెసర్లు. ఎప్పుడన్నా శరత్ మీటింగ్ పెడుతున్నాడు, నరేష్ మీటింగ్ పెడుతున్నట్టు ₹1 ఎవరైనా సాయం చేయంగా చూసినా మీరు? ఎప్పుడన్నా వారానికి ఒక్కసారైనా మనం వచ్చినటువంటి గ్రామం నుంచి మనందరం వి ఆల్ ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ సావిత్రిబాయి ఫూలే, మనం ఆమె వారసత్వాన్ని కొనసాగించాలంటే కనీసం మనం వాడకు పోయి ఓ పాట పాడదాం, చదువు లేని వాళ్ళకి చదువు చెప్దాం, ఉస్మానియాలకు రాని వాళ్ళకి మీరు అందరూ ఉస్మానియాకి రావాలని చెప్దాం, అక్కడ ఆ పల్లెల్లోకి పోదాం, ఆ తండాలలోకి పోదాం. ఎప్పుడన్నా వస్తారా? కనీసం ఈ మూఢనమ్మకాలు అంటే అప్పటి మూఢనమ్మకాలే కాదు. ఓన్లీ డాక్టరే కావాలి, ఓన్లీ టీచరే కావాలి, ఓన్లీ ఇంజనీరింగే కావాలి, పొలిటీషియన్ కావా, నీ ఊళ్ళో సర్పంచ్ కావా, ఎమ్మెల్యే కావా, ఈ రాష్ట్రానికి సీఎం కావా, ఓ మాయావతి లెక్క సీఎం కావా, ఓ కరుణానిధి లెక్క సీఎం కావా, ఓ స్టాలిన్ లెక్క సీఎం కావా? అవుతారా కానా? ఇప్పుడు మీ పిల్లలందరికీ ఈ సిలబస్ చెప్పకుండా అది కూడా మూఢనమ్మకం అయింది. మీ పిల్లలందరికీ మనం ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలమ్మా, ఈ దేశాన్ని వెళ్ళాలమ్మా, ఈ ఇప్పుడు ఉన్నటువంటి చరిత్రనంతటిని తిరగ రాయాలమ్మా. మన ఇంటికి అక్షరాలు రావడానికి 3000 ఏళ్ళు పట్టింది. దానికోసం కొట్లాడి చాలా మంది రక్త తర్పణం చేసిండు. కాబట్టి ఆ అక్షరాలతోటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కూడా బంజారాలో అదేంటిది జీతగల టైపే ఉంటారు. నిజమైన పరిపాలన అంటే నిజమైన నాయకుడు ఎప్పుడైతాడని అంటే మన సొంతంగా వ్యాపారం అన్నా పెట్టుకోవాలి. ఇంతకు పసుపు రవీందర్ గారు చెప్పినట్టు వ్యాపారం అన్నా పెట్టుకోవాలి, ఈ రాష్ట్రానికి సీఎం అన్నా కావాలి. ఇవి చెప్పకపోతే కూడా మూఢనమ్మకమే అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడన్నా మీరు తమిళనాడులో చూడండి, ఈ సిలబస్ అంతా మీకు అర్థం కావాలంటే సింపుల్గా పెరియార్ వెళ్ళినటువంటి ఆ స్ఫూర్తి నుంచే చెప్తా. పెరియారు నుంచి వచ్చినటువంటి ఆ వారసత్వం అంతా కూడా కరుణానిధి, మంచి రైటర్ కరుణానిధి. ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు, నటించే వాళ్ళందరినీ కూడా వాళ్ళ సాహిత్యాన్ని, జ్ఞానాన్ని మొత్తం రాజకీయంగా మలిచి వాళ్ళందరి సింహాసనం మీద కూర్చోబెట్టిండు పెరియార్. అందుకే ఇప్పుడు అక్కడికి ఏ మతోన్మాదాన్ని అడుగు పెడదామని అంటే అక్కడ ద్రవిడ భూమి కాల్చి పడేస్తున్నది, కాలాన్ని కాల్చి బూడిద చేస్తున్నది. రజనీకాంత్ సూపర్ స్టార్ కదా అక్కడ. రజనీకాంత్ తెలుసు కదా మీ అందరికి. భాష ఒక్కసారి చెప్తే 100 డైలాగ్ కొట్టి బీజేపీలో చేరుతానని చెప్పి రజనీకాంత్ పార్టీ పెడుతున్నానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు.
అందరూ పాలాభిషేకాలు చేసిన అందరూ ఇట్టాలా జయ భీమ్ పాలాభిషేకం చేసిన అందరు కలిసి పాలాభిషేకం చేసిన ఎవరికి? రజనీకాంత్ పార్టీ పెట్టట్లేదు, బీజేపీలోకి పోతాను అని చెప్పిండు. అందరూ పాలు పక్కన పెట్టి పెట్రోల్ పోసి కాలబెట్టిండు. నువ్వు మతోన్మాద నార్త్ పార్టీలకు, ఒక ఆర్యన్ పార్టీలకు ఎట్లా పోతాను అని చెప్పేసి కాలబెట్టింది. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నాడు. అందరూ బ్రహ్మరథం బట్టిలు పాల ప్యాకెట్లతోటి పాలాభిషేకం చేసింది. పవన్ కళ్యాణ్ మోడీతోటి కలుస్తున్నాడు, మళ్ళా పాలాభిషేకం చేసిండు. మరి అక్కడ ఉన్న స్ఫూర్తి ఇక్కడ ఎందుకు లేదు? అక్కడ సినిమా హీరోనే రజనీకాంత్, ఇక్కడ సినిమా హీరోనే ఆయన, అక్కడ సూపర్ స్టారే, ఇక్కడ సూపర్ స్టారే. అక్కడంటే పడిసత్తారు, అక్కడ ఖుష్బు లాంటి వాళ్ళకు, నమిత లాంటి వాళ్ళకు గుళ్ళు కూడా కట్టచ్చు. అంత పిచ్చోళ్ళు, భక్తి ఎంత పిచ్చో సినిమా స్టార్లు అంటే అంతకన్నా పిచ్చి. అంత వాళ్ళ దేవుడు తప్పు చేస్తే కూడా పెట్రోల్ పోసి కాలబెట్టలు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పెరియార్. ఎట్లా వచ్చింది అది? ఏ మూఢనమ్మకాలను తొలగిస్తే వచ్చింది? ఏ అజ్ఞానాన్ని తొలగిస్తే వచ్చింది? అదంతా ఎట్లా వస్తుంది అని అంటే, నార్త్ అనేవాడు, అగ్రవర్ణం అనేవాళ్ళు, ఆరులు అనేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పిప్పి పీల్చి చేసి మన సంస్కృతిని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు, ఈ వ్యవస్థనంతా ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళని అడుగు పెట్టద్దు, వీళ్ళకు ఓటు వేయద్దు, వీళ్ళ పార్టీలు బీజేపీ పార్టీ, వీళ్ళ నార్త్ పార్టీ అని మొత్తం సిలబస్ ప్రతి అక్కడ ఛాయ పోసేటువంటి వాళ్ళ నుంచి మొదలు పెడితే పైన ఉన్నటువంటి మనలాంటి స్కాలర్ వరకు తెలుస్తుంది. ఇది మనకు తెలియదు. ఎంత మూఢనమ్మకం ఉన్నది. మనం ఉన్న స్కాలర్లు, మనందరం దళిత సంఘాల్లో పనిచేస్తున్నాం, మనందరం ఎంఎన్ఎస్ సంఘాల్లో పనిచేస్తున్నాం. ఆ కుల నిర్మూలన లాగానే మూఢనమ్మకాల నిర్మూలనలో పనిచేస్తున్నాం. ఈవెన్ కోటలో తెలియదు మనకు. నరేష్ను దాడి చేసిండు కదా, ఎందుకు దాడి చేసిండు? వాళ్ళ సంఘం ఉంది, వాళ్ళ పార్టీ ఉన్నది, వాళ్ళ అధికారంలో ఉన్నారు. రేపు ఒక్క ఇన్సాన్ అనేటువంటి మూఢనమ్మకాల మనిషిని ముట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని అగ్గిపెట్టి కూలగొడతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టిన, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టినట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతారని చెప్పేసి అంటే నరేష్ మీద దెబ్బ పడుతుందా? నరేష్ను కనీసం కొట్టాలన్న ఊహ వస్తుందా? ఎప్పుడన్నా మనం ఈ వైపున ఆలోచిస్తున్నామా? పెరియారు అజ్ఞానాన్ని మూఢనమ్మకాలను తొలగించినట్టే. ఎందుకు అజ్ఞానం ఉంటున్నది? ఎందుకు మూఢనమ్మకాలు ఉంటున్నారు? మూఢనమ్మకాలు నమ్మేటువంటి వాళ్ళు, దాన్ని సృష్టించేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మూఢనమ్మకాలు మొత్తం సమాజంలో ఒక దేవుణ్ణి ముందు పెట్టి, మతాన్ని ముందు పెట్టి ఇదంతా ప్రచారం చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు. వాళ్ళని ఎట్లా కొట్టాలి? ఒక్క మూఢనమ్మక అంటే ఒక్కొక్క మీటింగ్ పెడితేనే అవుతుందా? దానికి వ్యతిరేకమైన సంఘం పెడితేనే అవుతుందా? అట్లా పెట్టలేదు. ఒక్క సంఘం మాత్రమే పెట్టలేదు. సైన్స్ ను ఎట్లయితే వెదజల్లిండో, ఎట్లయితే ప్రచారం చేసిండో, నరేష్ లాగా ఇప్పుడు ఎట్లయితే మీకు అందరికి చెప్పుకుంటా ఊరు తిరుగుకుంటా అట్లా చెప్పినట్టే వాళ్ళ పీఠాలు ఈ మతానికి ఇప్పుడు ఏం చేసిండు? మోడీ అనేటువంటి ఒక రాజుని మతం తయారు చేసి అక్కడ పెట్టింది. అంతే కదా? మతము తయారు చేసి రాజును తయారు చేస్తుంది. ఆ రాజు ఆ మతాన్ని కాపాడతాడు ఎక్కడ కానీ. అందుకే ట్రంప్ అయితే అంటాడు, మోడీ అయితే అంటాడు. అందుకే భారతదేశంలో ఎవరైనా డక్కలోడో, సింధోడో, బీషోడో, మ్యాస్టోడో, మాదిగోడో, మంగళోడో అవుతాడా? పోనీ ముస్లిమోడో, క్రిస్టియనోడో, బౌద్ధుడు అవుతున్నాడా? ఎవరైతున్నారో ఓన్లీ బ్రాహ్మణుడే అవుతున్నారు. అయితే కాంగ్రెస్ బ్రాహ్మణుడు కావాలి, లేదా బీజేపీ బ్రాహ్మణుడు కావాలి. నేను కాంగ్రెస్ నో బీజేపీలో తిట్టట్లేదు. బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళే అవుతారు. ఇద్దరు ముగ్గురు బీసీలో లేకపోతే ఒక క్షత్రియ కావచ్చు. కానీ భారతదేశ చరిత్ర అంతా కూడా ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మొత్తం వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళ సంస్కృతి, వాళ్ళకు సంబంధించినటువంటి మతము రాజును తయారు చేస్తుంది. ఆ రాజు ఆ మతాన్ని కాపాడతాడు. ఈ తెలియకపోతే ఎంత మూఢనమ్మకం మనకు. రాజనీతి తెలియకపోతే మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే ఈ టీచర్స్ డే రోజు, సావిత్రిబాయి ఫులే జయంతి రోజు 200 సంవత్సరాల క్రితం, ఇంకో 6 సంవత్సరాలు అయితే 200 సంవత్సరాలు అయితే కలిపెట్టి 200 సంవత్సరాల క్రితమే ఇది ఎరిగి వాళ్ళు ఈ ఒక సేవ మాత్రమే కాదు, ఈ సేవ అంటే మనం ఎంత సేవ చేసినా ఫాసిజం ఇట్లనే ఉంటుంది కాబట్టి దీన్ని ధ్వంసం చేయాలని చెప్తే వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ యొక్క స్ఫూర్తిని, త్యాగాన్ని భారత్ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లో పెట్టి అందరు ఆడపిల్లలు చదువుకోలే, 50% రిజర్వేషన్ ఉండాలి ఆడపిల్లలకు. ఎక్కడి నుంచి వచ్చిందా స్ఫూర్తి? ఆ మూఢనమ్మకాలను చదువుకోవద్దు అని వాళ్ళు చెప్పిండు, చదువుకోవాలని అంబేద్కర్ చెప్పిండు. బయటికి రావద్దు అని వాళ్ళు చెప్పిండు, బయటికి రావాలి అని వీళ్ళు చెప్పిండు. భారత రాజ్యాంగం చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎంత విరుద్ధంగా ఉంటుందో వాళ్ళు చెప్పినటువంటి మూఢనమ్మకాలకు. అంబేద్కర్ రాసినటువంటి ఈ సైంటిఫిక్ గ్రంథానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. వాళ్ళు చదవద్దన్నారు, చదువుకోవాలని చెప్పిండు. ఆడపిల్లలకు నిర్ణయ శక్తి ఉండొద్దు అన్నారు, ఉండాలి అని చెప్పిండు. వాళ్ళకు ఏ హక్కులు ఉండొద్దు కింది వర్గాలకు అన్నారు, సర్వ హక్కులు ఉండాలి. మాట్లాడే హక్కు, జీవించే హక్కు, షరత నరేష్
శివ ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మతాన్ని వాళ్ళ దేవుళ్ళను వాళ్ళకుండే సంస్కృతిని వాళ్ళు చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పింది. ఎవడు కూడా భూమి ఉండకూడదు ఎవరికి అని వాళ్ళు చెప్పిండ్రు. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవరికైనా తప్పకుండా అందరికీ భూమి ఉండాలని భారత రాజ్యాంగం చెప్పింది. వాళ్ళు అసలే పరిపాలనలోకి రాకూడదు అని అంటే ఈ దేశంలో అంటే శూద్రుడు అంటరానుడే కాదు, విధవరాలైనటువంటి వాళ్ళు కూడా దేశ ప్రధాని కావచ్చని ఇందిరాగాంధీ అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఏదైతే వాళ్ళు తప్పని చెప్పిన అదంతా రైట్ అని చెప్పింది భారత రాజ్యాంగం. ఎక్కడి నుంచే స్ఫూర్తి అంట? మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే, బుద్ధుని స్ఫూర్తి నుంచే రాజ్యాంగం తయారు చేసి ప్రతి హక్కులను పెట్టింది. వాళ్ళు ఏదైతే మూఢనమ్మకం అన్నారో అదంతా సైంటిఫిక్ గా నిరూపించిన అంబేద్కర్. వాళ్ళు ఏదైతే చేయకూడదు అన్నారో, ఏదైతే ఆధిపత్య వర్గాలకు సంస్కృతికి సంబంధించిన ఆర్యన్ సంస్కృతికి సంబంధించిన అని చెప్పేసి వాళ్ళు నిక్షిప్తం చేసిందో మొత్తం ఆ సంస్కృతిని ఒక్క మాటతోటి, ఒక్క లైన్ తోటి, ఒక్క యాక్ట్ తోటి ధ్వంసం చేసి పెట్టిండు. ఆ మూఢనమ్మకాలను తలగబెట్టి పెట్టిండు. ఏ మతములైనా, వాళ్ళు బైబిలా లేకపోతే వాళ్ళు ఖురానా లేకపోతే భగవద్గీత, ఎవరైనా సరే నీకు బాధలు అయితే మాత్రం భారత రాజ్యాంగం తప్ప వేరే గతే లేదని చెప్పేసిండు. ఆ మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇదంతా మన పిల్లలకు చెప్పాలా వద్దా? ఇది మూఢనమ్మకాలా కాదా మనం చెప్పకపోతే? తమిళనాడులో ఒక బీసీ అయిన ముఖ్యమంత్రి, బీసీ తర్వాత మళ్ళా బీసీ అయిన ముఖ్యమంత్రి. మరి తెలంగాణ ఎందుకైతే లేరు? తెలంగాణలో ఎందుకైతే లేరు? ఒక ఎస్సీ ఒక బీసీ. సంగిశెట్టి శ్రీనివాస్ గారిని పెద్దన్న వేదిక మీకు రావాల్సిన చప్పట్ల ద్వారా ఆహ్వానిద్దాం. ఎందుకైతే లేరు ఇక్కడ? నీకు ఎస్పీ వాళ్ళు అవుతున్నారు, బిఎస్పీ వాళ్ళ నుంచి యూపీలు అవుతున్నారు. ప్రతి తీసుకురా. చాలా రాష్ట్రాలలో బీసీలు ఎస్సీలు అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రంలో తమిళనాడు పెరియార్ స్ఫూర్తి, వేరే రాష్ట్రం కూడా నేను పోతలేను. పెరియార్ స్ఫూర్తితో ఉన్నటువంటి వాళ్ళు మంగలి కత్తితోటి మనువాద గొంతు కోసి అక్కడ స్టాలిన్ వాళ్ళ తండ్రి ఎవరు? కరుణానిధి 5 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక మంగళైన ఆయన 5 సార్లు ముఖ్యమంత్రి అయిన. మూఢనమ్మకాలను ఎట్లా కత్తరించిండు? ఒక్క ఉద్యమం చేస్తేనే కాదు, ఒక్క పాటలు పాడితేనే కాదు, మీటింగ్లు పెడితేనే కాదు. ఎవరైతే ఈ మూఢనమ్మకాలకు ప్రధాన కారకులు, ఎవరైతే మతాన్ని దుర్మార్గమైన వ్యవస్థను తీసుకొచ్చిందో, ఆ మతాన్ని, ఆ కులాన్ని, ఆ హింసను, ఆ సంస్కృతిని సర్వనాశనం చేసి జిరిటల్ 6 పెట్టి కొలాప్స్ చేసి పడేసిండు పెరియార్. తర్వాత కరుణానిధి, ఇప్పుడున్న స్టాలిన్ వరకు. అందుకే అక్కడ పూజారులు బ్రాహ్మణులు ఉంటే తీసుకుపోయి మాలమందిరాలను తీసుకుపోయి పూజారులను పెట్టించిండు. మూఢనమ్మకాలు ఒక్క దెబ్బతోటి కాల్చి పడేసిండు. అక్కడ తమిళనాడు ప్రభుత్వం మొత్తం కాల్చి పడేసింది. అయినా నువ్వు ఆ స్ఫూర్తి నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా, తెలంగాణ ప్రభుత్వం అక్కడి నుంచి కాపీ కొట్టచ్చు, కానీ ఆ స్ఫూర్తి నువ్వు తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కిందల గురించి మనం మాట్లాడకపోతే, అంబేద్కర్ విగ్రహం పెట్టకపోతే, సావిత్రిబాయి ఫూలే ఎందుకు నీకు చదువులో తల్లి అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ప్రేమ ఉందా? వాళ్ళకు చాలా గౌరవం, మన మీద గౌరవం ఉందా? ప్రేమ ఉందా? భయంతో సావిత్రిబాయి ఫూలే పేరు చెప్పి ఆ ఓట్లను దొబ్బడం కోసం అంబేద్కర్ విగ్రహం పెట్టి, ఆ ఓట్లను దొబ్బడం కోసం అంబేద్కర్ విగ్రహం పెడతారు తప్ప అంబేద్కర్ ఆశయము, అంబేద్కర్ వారసులకు సంబంధించిన సింహాసనం వాళ్ళ పార్టీలలో ఉండదు. సావిత్రిబాయి ఫూలేకి సంబంధించిన స్ఫూర్తి వాళ్ళ పార్టీలలో ఉండదు. కాబట్టి అక్కడే చదువుల తల్లిని మీదికి భయంతో పెడుతున్నారు. కానీ ఈ మూఢనమ్మకాలను అంటే నీ మనస్సులో రాజకీయ పరమైనటువంటి మూఢనమ్మకాలను తొలగించలేనంత కాలం మనం టీచర్లుగా, నరేష్ ఎట్లయితే టీచర్ అయ్యి ఇవన్నీ మీకు బోధిస్తున్నాడో, మీరు కూడా టీచర్లుగా అయ్యి ఇవన్నీ బోధించకపోతే మనలో కూడా రాజకీయ మూఢత్వం అట్లనే ఉంటుంది. మూఢనమ్మకాలను వీటిని ధ్వంసం చేయాలి. కాబట్టి మిత్రులారా, మీ అందరికి ఆకలి అవుతుంది, నరేష్ కూడా ఆకలి అవుతున్నట్టున్న లేచిండు. కాబట్టి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి. మనలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలను ఎట్లయితే మనం బ్రాహ్మణిజాన్ని, ఎట్లయితే మతాన్ని మనం సవాల్ చేస్తున్నామో, మనలో ఉన్నటువంటి ఆ మూఢనమ్మకాలను కూడా తొలగించాలి. నిజమైన సావిత్రిబాయి ఫులే వారసులుగా ఉండాలని అంటే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ చేతిలో చైతన్యం ఎట్లా ఉంటుందో, వాళ్ళ చేతిలో అక్షరాలు ఎట్లున్నదో, వాళ్ళ చేతిలోనే పరిపాలన కూడా ఉండాలి. ఆ దిశగా పెరియార్, కరుణానిధి వాళ్ళు ఎట్లయితే చేసిందో ఈ రాష్ట్రం కూడా అట్లా చేసి, ఏ ఒక్కరైనా సరే సైంటిఫిక్ విలువలను బోధించేటప్పుడు, సావిత్రిబాయి ఫులే విలువలను బోధించేటప్పుడు, కుల నిర్మూలన, మత నిర్మూలన, అట్లనే మూఢనమ్మకాల నిర్మూలన గురించి మాట్లాడే వాళ్లకు అట్లనే ఆ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళ హక్కులు ఉండాలి, వారిని ఎవరు కూడా నిందించకుండా, బాధించకుండా ఉండాలని అంటే ఆ అధికారం మన చేతిలో ఉండాలి. ఆ వైపున మనందరం నడవాలని తెలియజేస్తూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నడిపించే నాయకుడు మీ అందరూ
మీ అందరిని నడిపించే నాయకుడు ఎట్లయితే టీచర్ ఉన్నాడో ఇక నుంచి మనకు సావిత్రిబాయి ఫులే ఈ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికి చెప్పేది అంటే మీరు అందరు టీచర్లే కదా, టీచర్లే కాదా? బోధించేటోళ్ళు అందరు టీచర్లేనే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ సోమరిపోతులు. చాలా మంది అంటే అందులో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగులు ఎట్లనో గవర్నమెంట్ టీచర్లు కూడా తింటారు పంటారు తప్ప ఒక్కరిని లిబరేట్ చేయరు. వాళ్ళు టీచర్లు కాదు. సావిత్రిబాయి ఫూలే, మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, రమాబాయి, బుద్ధుడు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రజలకు ఇట్లా నరేష్ లెక్క తిరిగి మాలాగా తిరిగి పంచుతారు చూసినావా, వాళ్ళే నిజమైన టీచర్లు. మీ అందరికీ టీచర్ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇట్లా చాలా మంది హత్య గావించబడ్డారు, కొన్ని రాజ్యాలు కూల్చబడినాయి. అయినా కూల్చబడ్డ వాళ్ళు, కాల్చబడ్డ వాళ్ళు బూడిదేం కాలే, చరిత్ర నిల్చున్నారు. రేపు మనము దేవుడు, మూఢనమ్మకాలు, కులము, మతము వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళకు కూడా సంపద ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ వెనుక ఫ్యాన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళ ఛానల్ చూపించకపోవచ్చు, వాళ్ళని ద్రోహిలుగా ముద్ర వేయచ్చు. నరేష్ లాగా చాలా అంటే సమాజానికి ద్రోహిగా కూడా ముద్ర వేసి చూపించవచ్చు. కానీ వాళ్ళందరూ చరిత్రకారులు ప్రపంచంలో, వాళ్ళందరూ కూడా ప్రజల హృదయాలలో ఉన్నారు. త్యాగం ఎక్కడికి పోదు, న్యాయమే నడుస్తుంది, న్యాయమే నడుస్తుంది. మా నాన్న చెప్పాడు, న్యాయమే నడుస్తుంది, నీతే నిలబడుతుంది, సత్యమే సచ్చినా కానీ మనల్ని బతికిస్తుంది అని చెప్పాడు మా నాన్న. కాబట్టి న్యాయమే నడుస్తుంది కాబట్టి నరేష్ కానీ నల్లిగడ్డ శరత్ కానీ ఇంకా మీ ముందు నడుస్తున్నారు. నీతే నిలబెడుతుంది కాబట్టి నిర్మూలన సంఘం ఇంకా నిలబడ్డది 10 కాళ్ళ పాటు ఉంటుంది. సత్యమే సచ్చినా మనిషి నిలబెడుతుంది కాబట్టి సావిత్రిబాయి ఫూలే వరకు, మహాత్మా జ్యోతిరావు ఫూలే వరకు మనందరినీ తీసుకొచ్చింది. ఎప్పుడు కానీ ట్రూత్ అనేది, సత్యం అనేది, న్యాయం, నీతి అనేది కొంత లేటు కావచ్చు, ప్రజలకు అందుతుంది. అంబేద్కర్ యుద్ధం చేసేటప్పుడు మనందరం లేవు. మహాత్మా జ్యోతిరావు ఫూలే టీచర్. ఒక టీచర్ అంటే ఎట్లా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకి ఎవరున్నారు, ఎవరు చూపిస్తారు ఇక్కడ? సర్వేపల్లి రాధాకృష్ణను, లేదా చదువుల తల్లి అంటే ఇంకో తల్లినో చూపిస్తారు. కానీ అక్షరాలు లేకుండా 3000 ఏళ్ల నుంచి కనీసం బట్టలు లేకుండా పశువుల కన్నా హీనంగా ఉంటే ఏ సారు ఏ దేవత కూడా రక్షించలే. ఆ టైంలో సావిత్రిబాయి ఫూలే వచ్చి మనకు చదువు చెప్పింది. ఎవరు మనం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేని కాలంలో మనకు వచ్చి ఆమె ఎట్లా చచ్చిపోయిందో తెలుసా? మన వాడలకు, అంటరాని వాడలకు వచ్చి. అప్పుడు ఎంత భయంకరమైన రోగాలు. ఎందుకు అంటరాని వాళ్ళకు ఎక్కువ రోగాలు రావడము, ఈ హార్ట్కి సంబంధించింది, లంగ్స్కి సంబంధించింది ఎందుకు వస్తున్నాయి? శ్మశానంలో ఉంటారు కాబట్టి. మనిషి బాడీ అనేది ఎంత పాయిజన్. నువ్వు ఏ పశువు బాడీ అంటే ఏ పశువు చనిపోయినా తీసుకుపోయి మన పొలాలు వేస్తారు. ఎప్పుడైనా మనిషిని అట్టేయంగా చూసిందా? అత్యంత పాయిజన్. ఆ పాయిజన్ ఏరియాలో ఉండేటోళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయి? ఆ రోగాల దగ్గరికి వచ్చి వాళ్ళకు రోగాలు వచ్చి మరణాలు జరుగుతున్న సందర్భంలో కూడా చాలా మంది వాడలు చచ్చిపోతుంటే కూడా ఆమె జ్ఞానంతో ఈ బుర్రకు సంబంధించినటువంటి చికిత్స చేసింది. అట్లనే శారీరకమైన మనకు ఈ భౌతికంగా వచ్చేటువంటి రోగాలు కూడా మన బాధను ఎట్లా పంచుకున్నది కూడా అట్లనే మన రోగాలను కూడా పంచుకొని అట్లనే కన్నుమూసింది. ఎవరు? ఎంత రుణపడి ఉండాలి మనం. ఆ సావిత్రిబాయి ఫూలే, మహాత్మా జ్యోతిరావు ఫూలే, బుద్ధుడు, కబీర్, సంత్ రవిదాసు వాళ్ళ పోరాటం అంతటిని తర్వాత కొనసాగించే వాళ్ళు ఎవరు? భారత్ పిత బాబాసాహెబ్ అని అంటున్నాడు కదా, స్వర్గానికి పోతాము అంత అంబేద్కర్ అనే బదులు నేనే చేస్తా. స్వర్గానికి పోతారు అన్నిసార్లు బాబాసాహెబ్ పేరు అనే బదులు దేవుళ్ళు అంటే స్వర్గానికి పోతారు అన్నారు కదా. ఎవరు అమిషన్ అన్నది? స్వర్గాలు నరకాలు సరే, వాళ్ళ స్వర్గంలో కంచైలే సార్ ఏమన్నాడు అంటే వాళ్ళ స్వర్గాలలో మరి బీఫ్ ఉంటుందో ఉండదు శరదారు అన్నాడు. అలా బీఫ్ లేదనుకో, ఇప్పుడు ఆడికి పోయి ఏం చేయాలి? బాబు మార్లే ఉన్నాడు, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్, వాళ్ళందరూ అదే తింటారు. Beef secret of my energy, beef secret of our knowledge. Socrates, Aristotle, Plato, Buddha, Muhammad, Jesus, Marx, Ambedkar, Newton, Einstein, Stephen Hawking, Martin Luther, Malcolm X, Stalin, Lenin, Lincoln, Che Guevara, Paul
Jackson, Michael Jackson. All the lessons are beef eaters, beef secrets of my energy. ఆడి వేసరికి పప్పు పెట్టేది అనుకునే నాకు స్వార్థం అవుతుంది. పోయింది ఆడికి మంచిగా నేను మా పశువు రవీందర్ అన్న నరేష్ మేమందరం మంచిగా స్వచ్ఛమైన ప్రజలు పెట్టేటువంటి ఫుడ్ తింటాము, అవసరం అనుకుంటే ఆ గ్రౌండ్లలో పోసేటువంటి కళ్ళు తాగుతాము. ఇవాడు ఉంటే అది స్వర్గం అవుతుంది. అది నరకం కన్నా ప్రమాదం. వాళ్ళందరూ నరకంలో ఉన్నారు. బాబాసాహెబ్ వారసులందరూ ఈ భూమినే స్వర్గసీమ చేసి ప్రజలందరికీ సమానత్వం నేర్పిస్తున్నారు. అది బ్లాక్ సినిమా. స్వర్గానికి పోతారు. ఒకవేళ మీరు స్వర్గానికి ఎవరన్నా వాళ్ళ తాతలు పోయిల్లో లేదో అది అసలు దాని అడ్రస్ ఎక్కడ ఉన్నదో ఇప్పటిదాకా ఎవరికి చెప్తలేరు. కానీ ఒకవేళ వాళ్ళ దేవుళ్ళు అయితే వాళ్ళ దేవుళ్ళని నమ్ముకుంటే స్వర్గానికి పోతే ఆ దేవుళ్ళందరూ కూడా 3000 ఏళ్ళుగా ఎవరికి చదువు లేకపోతే ఒక్కరికి చదువు చెప్పలేదు, బట్టలు లేకపోతే ఒక్కరికి బట్టలు వేయలేదు, చదువుకున్నందుకు నాలుగేళ్ళకి వస్తా అంటే ఒక్కరు ఆపలేదు, చెవులలో సీసాలు పోతా అంటే ఏ దేవుడు కనీసం ఇది తప్పు అని చెప్పలేదు, ఏ మహాత్ముడు చెప్పలేడు. అట్లా చెప్పింది, అట్లా చదువు చెప్పింది సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఒకవేళ దేవుళ్ళను 1000 సార్లు కాదు కదా, మీ అందరూ దేవుళ్ళందరూ ఒకవైపు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దేవుళ్ళ కన్నా 1000 రెట్ల గొప్పడు, 1000 రెట్ల గొప్పడు మాట. ఒకవేళ వాళ్ళందరికీ ఆ దేవుళ్ళకును ఇదే దేవుడు అని అనను, ఎందుకంటే దేవుడు అంటే వాళ్ళ నరేష్ తిడుతున్నాను కాబట్టి అన్న ఈ దేవుడు ఏందని అని అంటాడు కాబట్టి వాళ్ళందరూ దేవులేం కాదు, దే ఆల్ ఆర్ కింగ్స్. కింగ్స్ బికేమ్ గాడ్స్. ఆర్యులందరూ కింగ్స్. ఆ కింగ్స్ను వాళ్ళ దేవుళ్ళు చేసి. అందుకే కదా ఎందుకు మన సోక్రటీసు కోపర్నికస్ వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? రాజు దేవుడు కాదురా, మనలాంటి మనిషి అన్నందుకే కదా చంపింది. రాజు అందిస్తున్నాడు కాబట్టి దేవుడితో సమానం అని దేవుడు చేసింది. అందుకే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా దేవుళ్ళు అయిపోయింది. సరే, అది వేరే చర్చ. అది పక్కన పెడితే దేవుడు అంటే ఏం చేయాలి మరి? రక్షించాలి, నీకు సంపదని ఇవ్వాలి, నీకు జ్ఞానం ఇవ్వాలి, నిన్ను మనిషిగా చూడాలి, హత్తుకోవాలి, హృదయానికి హత్తుకోవాలి. జ్ఞానం ఇచ్చిన ఎవరైనా దేవుడు అనేవాళ్ళు మనుషులు చూసిన ఎవరైనా ఎక్కడైనా రక్షించిల్లా? నీ తలకాయ చంపుతా అంటే 3000 ఏళ్ల నుంచి ఊచకోతకు వస్తా అంటే అంటరానోనిగా బట్టలు లేకుండా మూతికి ముంత పెట్టి ముడ్డికి చీపురు కట్టి నికృష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడి వాళ్ళ గొంతులు కొత్త అంటే ఎప్పుడన్నా ఏ దేవుడన్నా కాపాడా? ఒక్క బాబాసాహెబ్ కాపాడాడు. వాళ్ళు ఎన్ని రేట్ల వాళ్ళ దేవుళ్ళ కన్నా గొప్పవాడు అట్లా అనుకుంటే ఏ తల్లి అయినా చదువు చెప్పిందా మనకు? ఎప్పుడన్నా చెప్పిందా? చదువు చెప్తే ఏమన్నారు? చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే మూఢనమ్మకం అంటే ఏదో కాదు. ఆ మూఢనమ్మకాల తర్వాత ఆ నమ్మకాలు చెప్పిన తర్వాత మన మూఢనమ్మకాల దగ్గరికి వస్తాను. చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే అరిష్టం అని చెప్పింది. కింది వర్గాల వాళ్ళు చదువుకుంటే ఈ సమాజం సర్వనాశం అవుతుంది అని చెప్పింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు శంభుకుడు చదివినందుకు దేవా ఎందుకు పిల్లలు చనిపోతున్నారంటే ఎవడో అంటరానోడు శూద్రుడు వాడు చదువుతున్నాడు కాబట్టి అది వేదాలను సర్వనాశం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది, అవి తిరగరాసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి అంటరానోళ్ళు శూద్రులు చదువుకోకూడదు కాబట్టి వాడు చదువుతున్నాడు కాబట్టి పిల్లలందరూ చనిపోతున్నారు, ఈ ప్రకృతి వైపరీత్యాలు మొత్తం వస్తున్నాయి అని చెప్తే శంభుకుని చంపేసింది. ఎంత మూఢనమ్మకం! సరే, ఆ మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలతోటే దేశాన్ని కాపాడుతున్నారు వాళ్ళు. మన మూఢనమ్మకాలు చెప్దాం. సావిత్రిబాయి ఫులే టీచర్ కదా, మనందరికి చదువు చెప్పిన తల్లి కదా. చదువు నేర్చుకున్నటువంటి మన టీచర్లు ఏం చెప్తున్నారు మరి? మన మూఢనమ్మకాలు చెప్తాయి. ఇప్పుడు మన టీచర్లు అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే, రమాబాయి ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో, ఆ బతుకుతోటి వాళ్ళు రక్త తర్పణం చేస్తే కదా మనం బతికింది. ఏ టీచర్ అన్నా నరేష్ లెక్కనో, పశువు రవీందర్ గారు లెక్కనో, లేకపోతే శరత్ లెక్కనో, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు లెక్కనో, శివ పాటలతోటో, కవిత్వంతోటో, జ్ఞానంతోటో, ఆటలాడో, నటనతోటో ఎప్పుడన్నా 10 మంది లిబరేట్ చేసిల్లా? కానీ నరేష్ తలకాయ తన గొంతు మీద కత్తి పెట్టినా కానీ మీ అందరి కోసం తిరుగుతున్నాడు. దట్ ఈస్ టీచర్. అని 100 సార్లు నా మీద అటాక్ జరిగిన నరేష్ మీద ఎట్లా జరిగిందో నరేష్ కన్నా ముందు నా మీద జరిగింది. నేను స్టూడియోలోకి రాలేదు. వద్దు నరేష్ మళ్ళీ ఎక్స్పోజ్ చేసి ఇంకా అటాక్ చేస్తారంటే ఏమన్నా కానీ అన్న వాళ్ళు సిల్వకేషన్ మంచిది. నేనైతే డిసైడ్ అయిపోయినా. అయితే నైతో ఫకెండ్ పోయాడు. నాకు కొంచెం బతకాలని ఉంది. నువ్వైతే పోయినా మరి నాకు కొంచెం ఇంకా కొన్ని పనులు చేస్తాను నేను.
ఇంకా చాలా ఉన్నదంటే ఏమున్నదా ఇంట్లో రేపు మంటే కొట్లాడదామని అట్లనే ఉన్నాం ఇద్దరం. ఎవరు కూడా తల వంచలే, ఒక దగ్గర కూడా ఒక జోలి బట్టలు ఎక్కడికి పోలే, ఎవరికి తల వంచలేదు. తల వంచం కూడా దట్ ఈస్ నలిగని చరిత్ర. నరేష్ అయినా నలిగని చరిత్ర అయినా ఎవరి దగ్గరికి పోయి చేయి చాపడు. కాకపోతే టీచర్ అనేటువంటి వాళ్ళు మన వాళ్ళు చాలా మంది. టీచర్ అని అంటే కింద ఉన్నటువంటి స్కూల్ టీచర్ నుంచి పైన ఉన్న ప్రొఫెసర్ ఎప్పుడన్నా శరత్ మీటింగ్ పెడుతున్నాడు, నరేష్ మీటింగ్ పెడుతున్నాడు, ఒక్క రూపాయి వెళ్ళిన సాయం చేయడానికి చూసినా మీరు? ఎప్పుడన్నా వారానికి ఒక్కసారైనా మనం వచ్చినటువంటి గ్రామం నుంచి మనందరం వి ఆల్ ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ సావిత్రిబాయి ఫూలే. మనం ఆమె వారసత్వాన్ని కొనసాగించాలంటే కనీసం మనం వాడకు పోయి ఓ పాట పాడదాం, చదువు లేని వాళ్ళకి చదువు చెప్దాం, ఉస్మానియాలకు రాని వాళ్ళకి మీరు అందరూ ఉస్మానియాకి రావాలని చెప్దాం, అక్కడ ఆ పల్లెల్లోకి పోదాం, ఆ తండాలలోకి పోదాం. ఎప్పుడన్నా వస్తారా? కనీసం ఈ మూఢనమ్మకాలు అంటే అప్పటి మూఢనమ్మకాలే కాదు. ఓన్లీ డాక్టరే కావాలి, ఓన్లీ టీచరే కావాలి, ఓన్లీ ఇంజనీరింగే కావాలి, పొలిటీషియన్ కావా, నీ ఊళ్ళో సర్పంచ్ కావా, ఎమ్మెల్యే కావా, ఈ రాష్ట్రానికి సీఎం కావా, ఓ మాయావతి లెక్క సీఎం కావా, ఓ కరుణానిధి లెక్క సీఎం కావా, ఓ స్టాలిన్ లెక్క సీఎం కావా? అవుతారా కానా? ఇప్పుడు మీ పిల్లలందరికీ ఈ సిలబస్ చెప్పకుండా అది కూడా మూఢనమ్మకం అయింది. మీ పిల్లలందరికీ మనం ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలమ్మా, ఈ దేశాన్ని వెళ్ళాలమ్మా, ఈ ఇప్పుడు ఉన్నటువంటి చరిత్రనంతటిని తిరగ రాయాలమ్మా. మన ఇంటికి అక్షరాలు రావడానికి 3000 ఏళ్ళు పట్టింది. దానికోసం కొట్లాడి చాలా మంది రక్త తర్పణం చేసిండు. కాబట్టి ఆ అక్షరాలతోటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కూడా బంజారాలో అదేంటిది జీతగల టైపే ఉంటారు. నిజమైన పరిపాలన అంటే నిజమైన నాయకుడు ఎప్పుడైతాడని అంటే మన సొంతంగా వ్యాపారం అన్నా పెట్టుకోవాలి. ఇంతకు పశువు రవీందర్ గారు చెప్పినట్టు వ్యాపారం అన్నా పెట్టుకోవాలి, ఈ రాష్ట్రానికి సీఎం అన్నా కావాలి. ఇవి చెప్పకపోతే కూడా మూఢనమ్మకమే అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడన్నా మీరు తమిళనాడులో చూడండి, ఈ సిలబస్ అంతా మీకు అర్థం కావాలంటే సింపుల్గా పెరియార్ వెళ్ళినటువంటి ఆ స్ఫూర్తి నుంచే చెప్తా. పెరియారు నుంచి వచ్చినటువంటి ఆ వారసత్వం అంతా కూడా కరుణానిధి మంచి రైటర్. కరుణానిధి ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు, నటించే వాళ్ళందరినీ కూడా వాళ్ళ సాహిత్యాన్ని, జ్ఞానాన్ని మొత్తం రాజకీయంగా మలిచి వాళ్ళందరి సింహాసనం మీద కూర్చోబెట్టిండు పెరియార్. అందుకే ఇప్పుడు అక్కడికి ఏ మతోన్మాదాన్ని అడుగు పెడదామని అంటే అక్కడ ద్రవిడ భూమి కాల్చి పడేస్తున్నారు, కాలాన్ని కాల్చి బూడిద చేస్తున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ కదా అక్కడ. రజనీకాంత్ తెలుసు కదా మీ అందరికి. భాష ఒక్కసారి చెప్తే 100 డైలాగ్ కొట్టి బీజేపీలో చేరుతానని చెప్పి రజనీకాంత్ పార్టీ పెడుతున్నానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరూ పాలాభిషేకాలు చేసిన అందరూ ఇట్టాలా జయ భీమ్ పాలాభిషేకం చేసిన అందరు కలిసి పాలాభిషేకం చేసిన ఎవరికి? రజనీకాంత్ పార్టీ పెట్టట్లేదు, బీజేపీలోకి పోతానని చెప్పిండు. అందరూ పాలు పక్కన పెట్టి పెట్రోల్ పోసి కాలబెట్టిండు. నువ్వు మతోన్మాద నార్త్ పార్టీలకు, ఒక ఆర్యన్ పార్టీలకు ఎట్లా పోతావు అని చెప్పేసి కాలబెట్టింది. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నాడు. అందరూ బ్రహ్మరథం బట్టిలు పాల ప్యాకెట్లతోటి పాలాభిషేకం చేసిండు. పవన్ కళ్యాణ్ మోడీతోటి కలుస్తున్నాడు, మళ్ళా పాలాభిషేకం చేసిండు. మరి అక్కడ ఉన్న స్ఫూర్తి ఇక్కడ ఎందుకు లేదు? అక్కడ సినిమా హీరోనే రజనీకాంత్, ఇక్కడ సినిమా హీరోనే ఆయన, అక్కడ సూపర్ స్టారే, ఇక్కడ సూపర్ స్టారే. అక్కడంటే పడిసత్తారు, అక్కడ ఖుష్బు లాంటి వాళ్ళకు, నమిత లాంటి వాళ్ళకు గుళ్ళు కూడా కట్టించి అంత పిచ్చోళ్ళు. భక్తి ఎంత పిచ్చో సినిమా స్టార్లు అంటే అంతకన్నా పిచ్చి. అంత వాళ్ళ దేవుడు తప్పు చేస్తే కూడా పెట్రోల్ పోసి కాలబెట్టలు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పెరియార్. ఎట్లా వచ్చింది అది? ఏ మూఢనమ్మకాలను తొలగిస్తే వచ్చింది? ఏ అజ్ఞానాన్ని తొలగిస్తే వచ్చింది? అదంతా ఎట్లా వస్తుంది అని అంటే నార్త్ అనేవాడు, అగ్రవర్ణం అనేవాళ్ళు, ఆరులు అనేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పిప్పి పీల్చి చేసి మన సంస్కృతిని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు, ఈ వ్యవస్థనంతా ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళని అడుగు పెట్టద్దు, వీళ్ళకు ఓటు వేయద్దు, వీళ్ళ పార్టీలు బీజేపీ పార్టీ, వీళ్ళ నార్త్ పార్టీ అని మొత్తం సిలబస్ ప్రతి అక్కడ ఛాయ పోసేటువంటి వాళ్ళ నుంచి మొదలు పెడితే పైన ఉన్నటువంటి మనలాంటి స్కాలర్ వరకు తెలుస్తుంది. ఇది మనకు తెలియదు. ఎంత మూఢనమ్మకం ఉన్నది. మనం ఉన్న స్కాలర్లు, మనందరం దళిత సంఘాల్లో పనిచేస్తున్నాం, మనందరం ఎంఎన్ఎస్ సంఘాల్లో పనిచేస్తున్నాం. ఆ కుల నిర్మూలన లాగానే మూఢనమ్మకాల నిర్మూలనలో పనిచేస్తున్నాం. ఈవెన్ కోటలో తెలియదు మనకు. నరేష్ను దాడి చేసిరు కదా, ఎందుకు దాడి చేసిన వాళ్ళు? వాళ్ళ సంఘం ఉంది, వాళ్ళ పార్టీ ఉన్నది, వాళ్ళ అధికారంలో ఉన్నారు. రేపు ఒక్క
ఇన్సాన్ అనేటువంటి మూఢనమ్మకాల మనిషిని ముట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని అగ్గిపెట్టి కూలగొడతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టిన, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టినట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతారని చెప్పేసి అంటే నరేష్ మీద దెబ్బ పడుతుందా? నరేష్ను కనీసం కొట్టాలన్న ఊహ వస్తుందా? ఎప్పుడన్నా మనం ఈ వైపున ఆలోచిస్తున్నామా? పెరియారు అజ్ఞానాన్ని మూఢనమ్మకాలను తొలగించినట్టే ఎందుకు అజ్ఞానం ఉంటున్నది, ఎందుకు మూఢనమ్మకాలు ఉంటున్నారు? మూఢనమ్మకాలు నమ్మేటువంటి వాళ్ళు, దాన్ని సృష్టించేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మూఢనమ్మకాలు మొత్తం సమాజంలో ఒక దేవుణ్ణి ముందు పెట్టి, మతాన్ని ముందు పెట్టి ఇదంతా ప్రచారం చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు. వాళ్ళని ఎట్లా కొట్టాలి? ఒక్క మూఢనమ్మక అంటే ఒక్కొక్క మీటింగ్ పెడితేనే అవుతుందా? దానికి వ్యతిరేకమైన సంఘం పెడితేనే అవుతుందా? అట్లా పెట్టలేదు. ఒక్క సంఘం మాత్రమే పెట్టలేదు. సైన్స్ ను ఎట్లయితే వెదజల్లిండో, ఎట్లయితే ప్రచారం చేసిండో, నరేష్ లాగా ఇప్పుడు ఎట్లయితే మీకు అందరికి చెప్పుకుంటా ఊరు తిరుగుకుంటా అట్లా చెప్పినట్టే వాళ్ళ పీఠాలు ఈ మతానికి ఇప్పుడు ఏం చేసిండు? మోడీ అనేటువంటి ఒక రాజుని మతం తయారు చేసి అక్కడ పెట్టింది, అంతే కదా? మతము తయారు చేసి రాజును తయారు చేస్తుంది. ఆ రాజు ఆ మతాన్ని కాపాడతాడు ఎక్కడ కానీ. అందుకే ట్రంప్ అయితే అంటాడు, మోడీ అయితే అంటాడు. అందుకే భారతదేశంలో ఎవరైనా డక్కలోడో, సింధోడో, బీషోడో, మ్యాస్టోడో, మాదిగోడో, మంగళోడో అవుతాడా? పోనీ ముస్లిమోడో, క్రిస్టియనోడో, బౌద్ధుడు అవుతున్నాడా? ఎవరైతున్నారో ఓన్లీ బ్రాహ్మణుడే అవుతున్నారు. అయితే కాంగ్రెస్ బ్రాహ్మణుడు కావాలి, లేదా బీజేపీ బ్రాహ్మణుడు కావాలి. నేను కాంగ్రెస్ నో బీజేపీనో తిట్టట్లేదు. బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళే అవుతారు. ఇద్దరు ముగ్గురు బీసీలో లేకపోతే ఒక క్షత్రియ కావచ్చు. కానీ భారతదేశ చరిత్ర అంతా కూడా ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మొత్తం వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళ సంస్కృతి, వాళ్ళకు సంబంధించినటువంటి మతము రాజును తయారు చేస్తుంది. ఆ రాజు ఆ మతాన్ని కాపాడతాడు. ఈ తెలియకపోతే ఎంత మూఢనమ్మకం మనకు? రాజనీతి తెలియకపోతే మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే ఈ టీచర్స్ డే రోజు, సావిత్రిబాయి ఫులే జయంతి రోజు 200 సంవత్సరాల క్రితం, ఇంకో 6 సంవత్సరాలు అయితే 200 సంవత్సరాలు అయితే కలిపెట్టి 200 సంవత్సరాల క్రితమే ఇది ఎరిగి వాళ్ళు ఈ ఒక సేవ మాత్రమే కాదు, ఈ సేవ అంటే ఇంత మనం ఎంత సేవ చేసినా ఫాసిజం ఇట్లనే ఉంటుంది కాబట్టి దీన్ని ధ్వంసం చేయాలని చెప్తే వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ యొక్క స్ఫూర్తిని, త్యాగాన్ని భారత్ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లో పెట్టి అందరు ఆడపిల్లలు చదువుకోలే, 50% రిజర్వేషన్ ఉండాలి ఆడపిల్లలకు. ఎక్కడి నుంచి వచ్చిందా స్ఫూర్తి? ఆ మూఢనమ్మకాలను చదువుకోవద్దు అని వాళ్ళు చెప్పిండు, చదువుకోవాలని అంబేద్కర్ చెప్పిండు. బయటికి రావద్దు అని వాళ్ళు చెప్పిండు, బయటికి రావాలి అని వీళ్ళు చెప్పిండు. భారత రాజ్యాంగం చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎంత విరుద్ధంగా ఉంటుందో. వాళ్ళు చెప్పినటువంటి మూఢనమ్మకాలకు అంబేద్కర్ రాసినటువంటి ఈ సైంటిఫిక్ గ్రంథానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. వాళ్ళు చదవద్దన్నారు, చదువుకోలేని చెప్పిండు. ఆడపిల్లలకు నిర్ణయ శక్తి ఉండొద్దు అన్నారు, ఉండాలి అని చెప్పిండు. వాళ్ళకు ఏ హక్కులు ఉండొద్దు కింది వర్గాలకు అన్నారు, సర్వ హక్కులు ఉండాలి. మాట్లాడే హక్కు, జీవించే హక్కు, శరత, నరేష, పశువు, రవీంద్ర లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శివ ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మతాన్ని, వాళ్ళ దేవుళ్ళను, వాళ్ళకు ఉండే సంస్కృతిని వాళ్ళు ప్రతిబింబం చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పింది. ఎవడు కూడా భూమి ఉండకూడదు ఎవరికి అని వాళ్ళు చెప్పిండ్రు. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవరికైనా తప్పకుండా అందరికీ భూమి ఉండాలని భారత రాజ్యాంగం చెప్పింది. వాళ్ళు అసలే పరిపాలనలోకి రాకూడదు అని అంటే ఈ దేశంలో అంటే శూద్రుడు అంటరానుడే కాదు, విధవరాలైనటువంటి వాళ్ళు కూడా దేశ ప్రధాని కావచ్చని ఇందిరాగాంధీ అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఏదైతే వాళ్ళు తప్పని చెప్పినా అదంతా రైట్ అని చెప్పింది భారత రాజ్యాంగం. ఎక్కడి నుంచే స్ఫూర్తి అంతా? మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే బుద్ధుని స్ఫూర్తి నుంచే రాజ్యాంగం తయారు చేసి ప్రతి హక్కును పెట్టింది. వాళ్ళు ఏదైతే మూఢనమ్మకం అన్నారో అదంతా సైంటిఫిక్ గా నిరూపించిన అంబేద్కర్. వాళ్ళు ఏదైతే చేయకూడదు అన్నారో, ఏదైతే ఆధిపత్య వర్గాలకు సంస్కృతికి సంబంధించిన, ఆర్యన్ సంస్కృతికి సంబంధించిన అని చెప్పేసి వాళ్ళు నిక్షిప్తం చేసిందో మొత్తం ఆ సంస్కృతిని ఒక్క మాటతోటి, ఒక్క లైన్ తోటి, ఒక్క యాక్ట్ తోటి ధ్వంసం చేసి పెట్టిండు. ఆ మూఢనమ్మకాలను తలగబెట్టి పెట్టిండు. ఏ మతములైనా, వాళ్ళు బైబిలా లేకపోతే వాళ్ళు ఖురానా లేకపోతే భగవద్గీత ఎవరైనా సరే నీకు బాధలు అయితే మాత్రం భారత రాజ్యాంగం తప్ప వేరే గతే లేదని చెప్పేసిండు. ఆ మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇదంతా మన పిల్లలకు చెప్పాలా వద్దా? ఇది మూఢనమ్మకాలా కాదా మనం చెప్పకపోతే? తమిళనాడులో ఒక బీసీ అయిన ముఖ్యమంత్రి, బీసీ తర్వాత మళ్ళా బీసీ అయిన ముఖ్యమంత్రి. మరి తెలంగాణ ఎందుకైతే లేరు? తెలంగాణలో ఎందుకైతే లేరు? ఒక ఎస్సీ, ఒక బీసీ. సంగిశెట్టి శ్రీనివాస్ గారిని పెద్దన్న వేదిక మీకు రావాల్సిన చప్పట్ల ద్వారా ఆహ్వానిద్దాం. ఎందుకైతే లేరు ఇక్కడ? నీకు ఎస్పీ వాళ్ళు అవుతున్నారు, బిఎస్పీ వాళ్ళ నుంచి యూపీలు అవుతున్నారు. తీసుకురా. చాలా రాష్ట్రాలలో బీసీలు ఎస్సీలు అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రంలో తమిళనాడు పెరియార్ స్ఫూర్తి, వేరే రాష్ట్రం కూడా నేను పోతలేను, పెరియార్ స్ఫూర్తితో ఉన్నటువంటి
5 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక మంగళైన ఆయన 5 సార్లు ముఖ్యమంత్రి అయిన మూఢనమ్మకాలను ఎట్లా కత్తరించిండు? ఒక్క ఉద్యమం చేస్తేనే కాదు, ఒక్క పాటలు పాడితేనే కాదు, మీటింగ్లు పెడితేనే కాదు. ఎవరైతే ఈ మూఢనమ్మకాలకు ప్రధాన కారకులు, ఎవరైతే మతాన్ని దుర్మార్గమైన వ్యవస్థను తీసుకొచ్చిందో, ఆ మతాన్ని, ఆ కులాన్ని, ఆ హింసను, ఆ సంస్కృతిని సర్వనాశనం చేసి జిరిటల్ 6 పెట్టి కొలాప్స్ చేసి పడేసిండు పెరియారు. తర్వాత కరుణానిధి, ఇప్పుడున్న స్టాలిన్ వరకు. అందుకే అక్కడ పూజారులు బ్రాహ్మణులు ఉంటే తీసుకుపోయి మాలమందిరాలను తీసుకుపోయి పూజారులను పెట్టించిండు. మూఢనమ్మకాలు ఒక్క దెబ్బతోటి కాల్చి పడేసిండు. అక్కడ తమిళనాడు ప్రభుత్వం మొత్తం కాల్చి పడేసింది. అయినా నువ్వు ఆ స్ఫూర్తి నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా, తెలంగాణ ప్రభుత్వం అక్కడి నుంచి కాపీ కొట్టచ్చు, కానీ ఆ స్ఫూర్తి నువ్వు తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కిందల గురించి మనం మాట్లాడకపోతే, అంబేద్కర్ విగ్రహం పెట్టకపోతే, సావిత్రిబాయి ఫూలే ఎందుకు నీకు చదువులో తల్లి అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు? ప్రేమ ఉందా వాళ్ళకు? చాలా గౌరవం, మన మీద గౌరవం ఉందా? ప్రేమ ఉందా? భయంతో సావిత్రిబాయి ఫూలే పేరు చెప్పి ఆ ఓట్లను దొబ్బడం కోసం అంబేద్కర్ విగ్రహం పెట్టి, ఆ ఓట్లను దొబ్బడం కోసం అంబేద్కర్ విగ్రహం పెడతారు తప్ప అంబేద్కర్ ఆశయము, అంబేద్కర్ వారసులకు సంబంధించిన సింహాసనం వాళ్ళ పార్టీలలో ఉండదు. సావిత్రిబాయి ఫూలేకి సంబంధించిన స్ఫూర్తి వాళ్ళ పార్టీలలో ఉండదు. కాబట్టి అక్కడే చదువుల తల్లిని మీదికి భయంతో పెడుతున్నారు. కానీ ఈ మూఢనమ్మకాలను అంటే నీ మనస్సులో రాజకీయ పరమైనటువంటి మూఢనమ్మకాలను తొలగించలేనంత కాలం మనం టీచర్లుగా, నరేష్ ఎట్లయితే టీచర్ అయ్యి ఇవన్నీ మీకు బోధిస్తున్నాడో, మీరు కూడా టీచర్లుగా అయ్యి ఇవన్నీ బోధించకపోతే మనలో కూడా రాజకీయ మూఢత్వం అట్లనే ఉంటుంది. మూఢనమ్మకాలను వీటిని ధ్వంసం చేయాలి. కాబట్టి మిత్రులారా, మీ అందరికి ఆకలి అవుతుంది, నరేష్ కూడా ఆకలి అవుతున్నట్టున్న లేచిండు. కాబట్టి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి. మనలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలను ఎట్లయితే మనం బ్రాహ్మణిజాన్ని, ఎట్లయితే మతాన్ని మనం సవాల్ చేస్తున్నామో, మనలో ఉన్నటువంటి ఆ మూఢనమ్మకాలను కూడా తొలగించాలి. నిజమైన సావిత్రిబాయి ఫూలే వారసులుగా ఉండాలని అంటే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ చేతిలో చైతన్యం ఎట్లా ఉంటుందో, వాళ్ళ చేతిలో అక్షరాలు ఎట్లున్నదో, వాళ్ళ చేతిలోనే పరిపాలన కూడా ఉండాలి. ఆ దిశగా పెరియార్, కరుణానిధి వాళ్ళు ఎట్లయితే చేసిందో ఈ రాష్ట్రం కూడా అట్లా చేసి, ఏ ఒక్కరైనా సరే సైంటిఫిక్ విలువలను బోధించేటప్పుడు, సావిత్రిబాయి ఫూలే విలువలను బోధించేటప్పుడు, కుల నిర్మూలన, మత నిర్మూలన, అట్లనే మూఢనమ్మకాల నిర్మూలన గురించి మాట్లాడే వాళ్లకు అట్లనే ఆ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళ హక్కులు ఉండాలి, వారిని ఎవరు కూడా నిందించకుండా, బాధించకుండా ఉండాలని అంటే ఆ అధికారం మన చేతిలో ఉండాలి. ఆ వైపున మనందరూ నడవాలని తెలియజేస్తూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు, నడిపించే నాయకుడు, మీ అందరిని నడిపించే నాయకుడు ఎట్లయితే టీచర్గా ఉన్నాడో, ఇక నుంచి మనకు సావిత్రిబాయి ఫూలే ఈ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికి చెప్పేది అంటే, మీరందరూ టీచర్లే కదా? టీచర్లే కాదా? బోధించేటోళ్ళు అందరు టీచర్లేనే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ సోమరిపోతులు. చాలా మంది అంటే అందులో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగులు ఎట్లనో గవర్నమెంట్ టీచర్లు కూడా తింటారు, పంటారు తప్ప ఒక్కరిని లిబరేట్ చేయరు. వాళ్ళు టీచర్లు కాదు. సావిత్రిబాయి ఫూలే, మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, రమాబాయి, బుద్ధుడు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రజలకు ఇట్లా నరేష్ లెక్క తిరిగి, మాలాగా తిరిగి పంచుతారు చూసినావా? వాళ్ళే నిజమైన టీచర్లు. మీ అందరికీ టీచర్ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.